Good morning, everyone. So, very good news to all of you. LTX classes వాళ్ళు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి మీరు తీసుకుంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దీనికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. అర్థమైందా? నో రెస్ట్రిక్షన్స్, నో టైం పీరియడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మీరు చక్కగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని ఎంత కాలం కావాలంటే అంతకాలం యాక్సెస్ చేసుకోవచ్చు. సో క్లాసెస్ బై నేను అండ్ సురేష్ సార్ మా ఇద్దరమే కలిపి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. సో ఇనాగ్రల్ ఫీ కింద ఫీజు అనేది జస్ట్ 10,000 ఉంచడం అనేది జరిగింది. సో 16th ఆగస్ట్ నుంచి, ఇది 15th వరకేనండి, ఆగస్టు 16వ తారీఖు నుంచి ఫీజు అనేది 15,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బేసిక్స్ అనేవి, పునాదులు అనేవి స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్కి, యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఒక గట్టి పునాది అనేది పడుతుంది, ఒక గుడ్ స్టార్ట్ అనేది లభిస్తుంది. జాయిన్ అవ్వాలనుకుంటే అది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు యూపీఎస్సీ కోర్సెస్ మీద కూడా చాలా ఎప్పుడూ లేనటువంటి విధంగా గొప్ప ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఫర్ ఆర్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద కొత్త ఒక ఇండిపెండెన్స్ డే క్యాంపెయిన్ అనేది రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఈ ఫీజు అనేది 15th ఆగస్ట్ వరకే ఉంటుంది. 16th నుంచి మళ్ళీ యథావిధిగా ఫీజులు పెరిగిపోతాయి. సో 15th ఆగస్ట్ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పుడే చెప్పాను కదా, 15,000 ఎంత మాత్రం కాదు, 10,000 మాత్రమే. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్స్ మీకు తెలుసనే అనుకుంటున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ. సో ఏది జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 కాదు, జస్ట్ 20,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 కాదు, ఓన్లీ 40,000 మాత్రమే. 40,000కి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇంకా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ ఎన్సీఆర్టీ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని కాంప్లిమెంటరీగా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. యూ విల్ బి గివెన్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు లభిస్తుంది. సో చక్కగా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చమ్మా. కరెంట్ అఫైర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇబ్బంది పెట్టేది కరెంట్ అఫైర్స్ కూడా చక్కగా ప్రిపరేషన్ జరుగుతుంది ఇఫ్ యూ జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో క్లాస్ 6 ఎన్సీఆర్టీలోని 3rd చాప్టర్ ఇన్ ద ఎర్లియస్ట్ సిటీస్, మొదట నగరాలు ఎలా ఏర్పడ్డాయి అనేటటువంటి విషయాలు ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ సెషన్స్లో మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఏం తెలుసుకున్నాము అంటే, మనం సులెమాన్ అండ్ కిర్తార్ హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పీపుల్ విలేజ్ లైఫ్ స్టైల్ అనేది గడిపేవాళ్ళు. అండ్ మన నార్త్ ఈస్ట్లో గారో హిల్స్ పక్కన కూడా పీపుల్ అనేవాళ్ళు విలేజ్ లైఫ్ స్టైల్ అనేవాళ్ళు గడిపేవాళ్ళు. అండ్ ఎర్లీ సిటీస్ అనేవి ఎక్కడ ఏర్పడ్డాయని చెప్పుకున్నాము? ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్, సింధు నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్, సిటీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. తర్వాత గంగా నది పరివాహక ప్రాంతాలు, ఇండో గ్యాంగటిక్ ప్లేన్లో గంగా నది యొక్క ట్రిబ్యూటరీ అయినటువంటి సోన్ రివర్ ఏదైతే ఉంటుందో, సోన్ రివర్ ఒడ్డున మగధ అనేటటువంటి ఒక పెద్ద సామ్రాజ్యం అనేది ఏర్పడిందని కూడా మనం చెప్పుకున్నాం. అవునా కదా? సో ఇప్పుడు ఫస్ట్ ఎర్లియస్ట్ సిటీస్ అంటే ఎక్కడ చెప్తున్నాం? ఇండస్ రివర్ సిస్టమ్, ఇండస్ రివర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో దాని ఒడ్డున ఉన్నటువంటి సిటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం దిస్ పర్టిక్యులర్ చాప్టర్లో. జాగ్రత్తగా వినండి. నేను ఏం చేస్తాను అంటే మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పేజ్లో ఉన్నటువంటి టేక్ అవే పాయింట్స్ అని పక్కన రాస్తూ ఉంటాను. సో అవి మీరు నోట్స్లో రాసేసుకుంటే మీకు ఎన్సీఆర్టీ నోట్స్ కూడా అయిపోతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ రైట్ సైడ్ మీకు రాస్తూ ఉంటాను అనమాట. మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. జాగ్రత్తగా వినాలి, కాన్సన్ట్రేషన్ పే చేసి. సో చూడండి అన్న, ఇక్కడ చూడండి, ద స్టోరీ ఆఫ్ హరప్పా యొక్క కథ గురించి మనం మాట్లాడుతున్నాం. హరప్పా అంటే ఏంటండి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లీ సైట్స్, అర్థమైంది, ఎర్లీ సిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో చూడండి అన్న, నియర్లీ 150 years ago, అంటే 150 సంవత్సరాల క్రితం. ఎప్పుడు ఈ పుస్తకం రాసినటువంటి 150 సంవత్సరాల క్రితం. బుక్ అనేది ఎప్పుడు రాయబడింది అంటే 2000 ఇయర్కి 150 సంవత్సరాల ముందు.
అంటే ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం 1840s నుంచి 1850s మధ్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నారు. వెన్ రైల్వే లైన్స్ వర్ బీయింగ్ లైట్ డౌన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద పంజాబ్. సో ఒకప్పుడు మనకి స్వతంత్రం రాకముందు పాకిస్తాన్ ఇండియా కలిసే ఉండడం అనేది జరిగేది. అప్పుడు మన దేశాలని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మొదటిసారి ఇండియాలోకి రైల్వే లైన్స్ వేయడం అనేది మొదలుపెట్టారు. అయితే ఇక్కడ కథ వినండి. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి రైల్వే లైన్స్ వేస్తున్నారు అంటే లాహోర్ ఏదైతే ఉంటుందో లాహోర్ నుంచి కరాచీకి రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్స్ వేస్తున్నారండి. సో రైల్వే లైన్స్ వేస్తున్నప్పుడు కొన్ని తవ్వకాలు జరపాలి కదా. ఆ తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు కొన్ని విషయాలు అనేవి బయటపడడం అనేది జరిగింది. అర్థమైందా? వాళ్ళు తవ్వకాలు జరిపేటప్పుడు దోస్ ఇంజనీర్స్ వర్ స్టంబుల్డ్ అపాన్ ద సైట్ ఆఫ్ హరప్పా ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్. సో మొదట హరప్పా ఎక్కడుంది? ప్రెజెంట్ డే పాకిస్తాన్ లో ఉంది. సో ఆ హరప్పా అనేటటువంటి ప్రాంతంలో వాళ్ళు చూసినటువంటి విషయాలను చూసి ఇంజనీర్స్ ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురవ్వడం అనేది జరిగిందంట. వాళ్ళు ఇట్ సీమ్డ్ లైక్ ఎ మౌంట్ దట్ వాజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ రెడీమేడ్ హై క్వాలిటీ బ్రిక్స్. వాళ్ళు ఈ తవ్వకాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి బ్రిక్స్ ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఇటుకలు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇటుకలు మామూలుగా ఉన్నాయా అంటే కాదండి, బర్న్ట్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో బర్న్ట్ బ్రిక్స్ అనేవి కనిపించడం అనేది జరిగింది. కాల్చిన ఇటుకలు చాలా చాలా తవ్వుతున్న కొద్దీ వస్తూ ఉండడం అనేది జరిగిందంట. అండ్ సో దే క్యారీడ్ ఆఫ్ thousands of bricks from the walls of the old buildings of the city to build railway lines. సో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ చాలా ఇటుకలు కనిపిస్తున్నాయి కదా, సో ఇటుకలు ఉపయోగించుకొని కొత్త ఇటుకలు ఎందుకు తయారు చేయడం, రైల్వే లైన్స్ ఇటుకలతో కట్టేద్దాం అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. వాళ్ళు చూస్తే చాలా చాలా బిల్డింగ్స్ అక్కడ డిస్ట్రాయ్ అయి ఉండడం అనేది జరిగిందంటే ఎక్కడమ్మా, ద ఫస్ట్ సిటీ దట్ ఈస్ హరప్పా అనేటటువంటి సిటీ. ఇదేదో వింతగా ఉందే, ఆశ్చర్యకరంగా ఉందే అని ఈ హరప్పా సిటీ దగ్గర ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆర్కియాలజిస్ట్ మళ్ళీ తవ్వకాలు ఎక్స్కవేషన్స్ జరపడం అనేది జరిగింది. ఎక్స్కవేషన్స్ చేసినటువంటి 80 years తర్వాత 80 ఏళ్ల తర్వాత అంటే సుమారు 1921లో ది ఫౌండ్ ఏ సిటీ నేమ్డ్ హరప్పా. ఇది ఒక హరప్పా అనేటటువంటి సిటీ అని చెప్పి వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. ఒక ఆర్కియలాజికల్ సైట్ ని వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. దే రియలైజ్డ్ దట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ద సబ్ కాంటినెంట్. ఉపఖండంలో సో ఒక ఏళ్ల క్రిందట ఫ్లరిష్ అయినటువంటి ఒక సిటీ, ఒక అద్భుతమైనటువంటి నగరం అని చెప్పి వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగింది. యాజ్ దిస్ వాజ్ ద ఫస్ట్ సిటీ టు బి డిస్కవర్డ్. చెప్పాను కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మొదటి సిటీ డిస్కవర్ చేసింది ఏంటండి, హరప్పా. ఎవరు కనుక్కున్నారండి, దయారాం సాని అనేటటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ కనుక్కోవడం అనేది జరిగింది. అయితే హరప్పా ఒక్కటే కనుక్కున్నారా, హరప్పా పక్కన ఏం బయటపడినాయి, చాలా 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 సిమిలర్ బిల్డింగ్స్, సిమిలర్ సైట్స్ అనేవి కనిపించడం అనేది జరిగింది. సో అప్పుడు ఇది మామూలు ప్రాంతం కాదు, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అర్బన్ సివిలైజేషన్ అనేది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది అని అనుకున్నారు. సో మొదట కనుగొన్నటువంటి మొదట బయటపడినటువంటి సిటీ ఏదైతే, నగరం ఏదైతే హరప్పా కాబట్టి సో దానికి ఏం పేరు పెట్టారంటే హరప్పన్ సివిలైజేషన్ అని చెప్పి వాళ్ళు పేరు పెట్టడం అనేది జరిగింది. అండ్ వాళ్ళు కనుక్కుంటే ఏం తెలిసింది అంటే ది సిటీస్ వర్ డెవలప్డ్ అరౌండ్ 4700 years ago. 4700 సంవత్సరాల క్రితం ఈ సిటీస్ అనేవి ఫ్లరిష్ అయ్యాయంట, ఈ సిటీస్ అనేవి డెవలప్ అయ్యాయంట. అంటే ఇక్కడ ప్రస్తుతానికి 4700 సంవత్సరాల క్రితం, 2000 నుంచి 4700 సంవత్సరాల క్రితం అన్న. సో 2000 నుంచి ఇక్కడ జీరోకి ఏముంటుంది, ఇక్కడ మనం ఎలా డేట్స్ అనేవి ఎలా ఇచ్చేస్తామని చెప్పాం, విత్ ద బర్త్ ఆఫ్ క్రీస్ట్ కదా. సో ఇక్కడ చూడండి, సో అంటే ఇక్కడ మధ్యలో 2000 సంవత్సరాలు, ఇంకా మిగిలినవి ఎన్ని ఉంటాయి, 2700 ఇక్కడ ఉంటాయి. 2000 2700 మొత్తం కలిపి 4700 కదా. సో మొత్తం అంటే 2700 బీసీ నుంచి బీసీలో ఒక అద్భుతమైనటువంటి సివిలైజేషన్ ఫ్లరిష్ అయింది, నాగరికత ఫ్లరిష్ అయింది అని చెప్పి అక్కడ ఆర్కియాలజిస్ట్ అర్థం అవడం అనేది జరుగుతుంది. ఏం చెప్పుకున్నామో జాగ్రత్తగా వినాలి. సో సుమారు 150 సంవత్సరాల క్రితం అంటే 1840 నుంచి 1850 ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఏమేస్తున్నారు, రైల్వే లైన్స్ వేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, లాహోర్ నుంచి కరాచీకి వేస్తున్నారు. వేస్తుండేటప్పుడు వాళ్ళ తవ్వకాల్లో బర్న్ట్ బ్రిక్స్ అనేవి చాలా కనిపించినాయి. సో వీళ్ళు ఏమనుకున్నారు, దీస్ బర్న్ట్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే రైల్వే లైన్స్ వేసేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో ద ఫస్ట్ సిటీ టు బి డిస్కవర్డ్ ఈజ్ హరప్పా. అండ్ 80 ఏళ్ళు ఈ సిటీ దగ్గర, ఈ సైట్ దగ్గర తవ్వకాలు అనేవి జరిపితే 1921లో దిస్ ఈజ్ ఎ సిటీ నేమ్, దిస్ ఇస్ సైట్ నేమ్డ్ హరప్పా అని చెప్పి వాళ్ళకి అర్థం అవడం అనేది జరిగింది. అండ్ అక్కడ సుమారు 4700 సంవత్సరాల క్రితం ఒక సివిలైజేషన్ అనేది ఫ్లరిష్ అయింది, అర్బన్ సివిలైజేషన్ అనేది ఫ్లరిష్ అయింది అని చెప్పి వాళ్ళకి అర్థం అవడం అనేది జరిగింది. అండ్ అందుకే ఆ సివిలైజేషన్కి ఏం పేరు పెట్టారు, హరప్పన్ సివిలైజేషన్ అనేటటువంటి పేరును పెట్టడం అనేది జరిగింది. క్లియర్ ఇక్కడ వరకు?
నెక్స్ట్ చూడండి. దెన్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ సిటీస్? ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో వాటితో సో స్పెషల్ ఏంటి? చూడండి ఎలాంటి డిస్టింక్షన్ ఉంది ఇప్పటి నగరాలతో పోలిస్తే. చూడండి, మెనీ ఆఫ్ ది సిటీస్ వర్ డివైడ్ ఇంటూ 2 or more parts గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఒక సిటీని వేరువేరుగా విడదీయడం అనేది జరిగింది. యూజువల్లీ ద పార్ట్ ఆఫ్ ద వెస్ట్ వాజ్ స్మాలర్ బట్ హయ్యర్. సో పార్ట్ ఆఫ్ ద, చూడండి ఎలా ఉండేదంటే సిటీ ఇలా ఉండడం అనేది జరిగింది. సో వెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ ద వెస్ట్ పార్ట్, దిస్ ఈస్ ద ఈస్ట్ పార్ట్. సిటీలో వెస్ట్ పార్ట్ చిన్నగా ఉండేదంట, దాంతో పాటు హయ్యర్ ఒక ఒక మెట్టు ఒక ఎత్తైన ప్రాంతంలో ఉండడం అనేది జరిగిందంట. సో ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని కనుక్కున్నారు, దీనికి ఏమని పేరు పెట్టారు ఎత్తైన ప్రాంతానికి? సిటెడెల్ అనేటటువంటి పేరుని పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, సిటెడెల్ అనేటటువంటి పేరుని పెట్టడం అనేది జరిగింది. అండ్ యాజ్ ద ఈస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ లార్జర్, ఇది చాలా చాలా లార్జ్ గా ఉండేది. అండ్ దాంతో పాటు బట్ లోవర్, తక్కువ హైట్ తో ఉండడం అనేది జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ లోవర్ టౌన్ అని దీనికి పేరు పెట్టడం అనేది జరిగింది. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఇలా 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉండడం అనేది జరిగింది. అండ్ ఈ సిటీస్ లో ఉండేటటువంటి బిల్డింగ్స్ ఉంటాయి చూసారు, ఈ బిల్డింగ్స్ యొక్క ఇవేవైతే ఉన్నాయో వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దేంతో కట్టున్నారంట? ప్రెజెంట్ మనం ఎలా అయితే బర్న్ట్ బ్రిక్స్ వాడుతున్నామో ఇల్లు కట్టడానికి, అలాంటి కాల్చిన ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని వాడి ఈ వాల్స్ అనేవి కట్టడం అనేది జరిగిందంటండి. సో వాల్స్ ఆఫ్ బేక్డ్ బ్రిక్ వర్ బిల్ట్ అరౌండ్ ఈచ్ పార్ట్. సో మొత్తం చుట్టూ ఏముండేది, ఒక ఒక వాల్స్ అనేవి ఫోర్టిఫై చేసి ఉండడం అనేది జరిగింది. చుట్టూ ఒక ప్రహరీ గోడ అనేది సిటీకి ఉండడం అనేది జరిగేదం. అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీస్ బ్రిక్స్ వర్ సో వెల్ బేక్డ్, బాగా అద్భుతంగా కాల్చడం అనేది జరిగిందంట. అందుకే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అవి ఇంకా ఎప్పటికీ ఉండడం అనేది, పాడవకుండా ఉండడం, బిల్డింగ్స్ పాడవకుండా ఉండడం అనేది జరిగిందంట. అండ్ దీస్ బ్రిక్స్ వర్ లేడ్ ఇన్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్. చాలా 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 ఇంపార్టెంట్ అండి. బ్రిక్స్ అని ఎలా ఉన్నాయి? ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ లో ఉండడం అనేది జరిగింది, అందువల్లే స్ట్రాంగ్ గా ఉన్నాయి. బర్న్ట్ బ్రిక్స్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంటర్లాకింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి? బ్రిక్స్ అనేవి ఇలా ఉండడం, ఇలా ఉందా? సో ఇలా, దిస్ ఈజ్ ఇంటర్లాకింగ్ ప్యాటర్న్. అర్థమైందా? ఇదిగోండి ఇలాగ ఇలా ఉండడం అనేది జరిగింది. సో అందువల్లే బ్రిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండడం అనేది జరిగిందంట. అండ్ ఇన్ సమ్ సిటీస్ స్పెషల్ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద సిటిడల్. సిటిడల్ మీద స్పెషల్ బిల్డింగ్స్ అనేవి ఉండేటటువంటి. సిటిడల్ అంటే ఏం చెప్పుకున్నాము ఇక్కడ మనం పిక్ లో చెప్పుకున్నాం, అప్పర్, సో కొద్దిగా హైట్ తో ఉండడం అనేది జరుగుతుంది, దాంతో పాటు తక్కువ ఇది అనేది ఉండడం అనేది జరుగుతుంది. దే ఆర్ స్మాలర్ అండ్ బట్ హయ్యర్. సో అక్కడ స్పెషల్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హరప్పన్ సైట్ దట్ ఈస్ మొహంజదారో అనేటటువంటి సైట్ దగ్గర ఒక స్పెషల్ ట్యాంక్ వీళ్ళకి కనిపించడం అనేది జరిగిందంట. దాన్ని ఏమంటారు ఆర్కియాలజిస్ట్ అంటే గ్రేట్ బాత్ అని చెప్పడం అనేది జరుగుతుంది, మహాస్నాన వాటిక అని చెప్పి అంటారు. సో మొహంజదారోలోని సిడ్డల్లో ఏం కనిపించడం అనేది జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఏం కనుక్కున్నారండి? సిటిడల్లో గ్రేట్ బాత్ అనేది కనుక్కోవడం అనేది జరిగింది, మహాస్నాన వాటిక అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి చాలా చాలా, నేను పక్కన రాసేవన్నీ మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్, దిస్ వాజ్ లైన్డ్ విత్ బ్రిక్స్ కోటెడ్ విత్ ప్లాస్టర్. సో ఈ మహాస్నాన వాటిక గ్రేట్ బాత్ ఏదైతే ఉంటుందో దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉందంట? బ్రిక్స్ తోనే కన్స్ట్రక్ట్ చేశారు, కానీ బ్రిక్స్ మీద ఏముండేదంట అంటే చాలా చాలా ఇవి ఉండడం అనేది జరిగింది అంటున్నాను. ఐ మీన్ ప్లాస్టర్ ఏదైతే ఉంటుందో ప్లాస్టర్ వేశారు, ఎందుకు అంటే వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ ప్రూఫ్ కింద ఉండడం కోసం దానికి ప్లాస్టరింగ్ కూడా చేయడం అనేది జరిగింది. ఇట్ వాస్ మేడ్ వాటర్ టైట్ విత్ లేయర్ ఆఫ్ న్యాచురల్ తార్ తో కోట్ కూడా చేయడం అనేది జరిగిందాం. అండ్ దేర్ వర్, నేను నెక్స్ట్ పేజ్ లో చూపిస్తాను, పిక్చర్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అండ్ దేర్ వర్ స్టెప్స్ లీడింగ్ డౌన్ టు ఇట్ ఫ్రమ్ 2 sides. అండ్ ఈ మహాస్నాన వాటికి ఏదైతే ఉంటుందో దానికి ఇటు అటు స్టెప్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అంటే మీ పిక్చర్ చూపిస్తే అర్థమవుతుంది, అర్థమైందా? అండ్ దాంతోపాటు దేర్ వర్ రూమ్స్ ఆన్ ఆల్ సైడ్స్, రూమ్స్ అనేవి కూడా, గదులు కూడా ఉండడం అనేది జరిగిందంట. మరి ఆ మహాస్నాన వాటికలో వాటర్ ఎలా వచ్చేదండి అంటే ప్రాబబుల్లీ నూతుల నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచో తెచ్చి వాటర్ పోసేవాళ్ళంట. అండ్ దీస్ పీపుల్, ఇంపార్టెంట్ పీపుల్, ముఖ్యంగా సిటిడల్ అనేటటువంటిది అప్పర్, హయ్యర్ అండ్ దాంతోపాటు స్మాలర్ అని చెప్పాం కదా. సిటిడల్లో నోబుల్ పీపుల్ ఉండుంటారు అని చెప్పి ఆర్కియాలజిస్ట్ అనుకునేవాళ్ళు. దీస్ నోబుల్ పీపుల్, దట్ ఈస్ ఇంపార్టెంట్ పీపుల్, ఏం చేసేవాళ్ళు? మహాస్నాన వాటికలో ఈ తాలూకా ట్యాంక్ లో స్పెషల్ అకేషన్స్ అప్పుడు, ఉత్సవాలప్పుడు కానీ, పండగలప్పుడు కానీ, స్పెషల్ రోజులు ఏవైతే ఉంటాయో అప్పుడు స్నానాలు ఆచరించడం అనేది జరిగేదంట, పుణ్యస్నానాలు ఆచరించడం అనేది జరిగిందంట. అండ్ అదర్ సిటీస్ సచ్ యాజ్ కాళీబంగన్ అంటే అర్థం ఏంటి అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం. కాళీబంగన్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ డే రాజస్థాన్ ఆఫ్ ఇండియా.
ఇండియాలో ఉన్నటువంటి రాజస్థాన్ స్టేట్ లో ఉండడం అనేది జరిగింది. లోథాల్ అనేటటువంటిది ఇది పోర్ట్ సిటీ అని చెప్పి చెప్తారండి. లోథాల్ అనేటటువంటిది ప్రెజెంట్ డే గుజరాత్ లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ మనకి ఫైర్ ఆల్టర్స్ కూడా కనిపించడం అనేది జరిగిందంటమ్మా. అర్థమైందా? సో ఫైర్ ఆల్టర్స్ కూడా ఇక్కడ కనిపించడం అనేది జరిగిందంటే అంటే బొగ్గు పొయ్యలు ఏవైతే ఉంటాయో అలాంటివి. అక్కడ దే మైట్ హ్యావ్ బీన్ సాక్రిఫైసెస్ అనేవి పెర్ఫామ్ చేసి ఉంటారు అని చెప్పి ఆర్కియాలజిస్ట్ అనుకుంటారు. ఆర్కియాలజిస్ట్ అనేవి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సమ్ సిటీస్ లైక్ మొహంజదారో, హరప్పా, లోథాల్ హ్యాడ్ ఎలాబొరేట్ స్టోర్ హౌసెస్. దాంతోపాటు అక్కడ స్టోర్ హౌసెస్ కూడా ఉండేవంట, గ్రానరీస్ కూడా ఉండడం అనేది జరిగేది. అర్థమైందా? సో ఈ ధాన్యపు కటకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండే, ధాన్యపు గదులు ఏవైతే ఉన్నాయో అవి కూడా హరప్పాలో, మొహంజదారోలో, లోథాల్లో కనిపించడం అనేది జరిగింది అని చెప్తున్నారు. అండ్ ఈ పక్కన ఉండేటటువంటి మ్యాప్ లో కనిపించినటువంటి సైట్స్ మస్ట్ అండ్ షుడ్ గా మీరు రిమెంబర్, మస్ట్ అండ్ షుడ్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మన ఇండియాలో మొదట మాట్లాడదాం. లోథాల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సైట్, ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే గుజరాత్. సూర్కుటడా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సైట్. ధోలవీరా రీసెంట్ గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ అనేది రావడం అనేది జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సైట్స్ ఇన్ గుజరాత్. ఈ మూడు గుజరాత్ లో ఉండడం అనేది జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గనేరీవాలా ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. కాళీబంగన్ రాజస్థాన్ లో ఉండడం అనేది జరిగింది. రాఖీగర్హి మనకి ఎక్కడ ఉండడం అనేది జరిగింది అంటే హర్యానాలో ఉండడం అనేది జరిగింది. హరప్పా ఈజ్ ఇన్ పాకిస్తాన్ లో హరప్పా ఉండేది. రావి రివర్ యొక్క ఎడమ గట్టున ఉంటుంది, లెఫ్ట్ బ్యాంక్ మీద హరప్పా ఉంటుంది. మొహంజదారో ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ సైట్. ఇది ఇండస్ రివర్ యొక్క రైట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఇండస్ రివర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, ఇండస్ రివర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, చూసారా ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, దాని యొక్క రైట్ బ్యాంక్ మీద మొహంజదారో ఉంటుంది. అండ్ దాంతోపాటు సూత్క జెండార్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి బెలుచిస్తాన్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేది జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. చన్హుదారో ఈజ్ ఆల్సో ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్. ఇండస్ రివర్ యొక్క లెఫ్ట్ బ్యాంక్ మీద ఉంటుంది చన్హుదారో. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సిటీ వితౌట్ సిటిడల్ ఈజ్ చన్హుదారో. అర్థమైందా? అంటే మనం సిటీస్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తామని చెప్పుకున్నామా. సిటిడల్ లేనటువంటి సిటీ చన్హుదారో. జాగ్రత్తగా మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మన గుజరాత్ లో ఉండేటటువంటి 3 సైట్స్ చెప్పండి. ధోలవీరా ఒకటి, సూర్కుటడా ఒకటి, లోథాల్ ఒకటి. అండ్ దాంతోపాటు గనేరీవాలా ఇస్ ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్. కాళీబంగన్ అంటే బ్యాక్ బ్యాంగిల్స్ అంటే ఈ కాళీబంగన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ ట్రేడ్ అండి, బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. కాళీబంగన్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే రాజస్థాన్. రాఖీగర్హి ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే హర్యానా ఆఫ్ ఇండియా. హరప్పా is in present day Pakistan. It is located on the left bank of Ravi river. ఇండస్ రివర్ యొక్క కుడి గట్టున మొహంజదారో మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇండస్ రివర్ యొక్క ఎడమ గట్టున చన్హుదారో ఉంటుంది. దీస్ 2 ఆర్ ఇన్ ప్రెజెంట్ డే పాకిస్తాన్. అండ్ సూత్క జెండార్ ఎక్కడ ఉంటుంది, బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. చాలా 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 ఇంపార్టెంట్. దీస్ ఆర్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ సైట్స్ ఇన్ ద సబ్ కాంటినెంట్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఇండస్ రివర్. చూడండి, ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు, ఇండస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని పరిసర ప్రాంతాల్లో కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు డ్రైఅప్ అయిపోయినటువంటి సరస్వతి రివర్, ఒకప్పుడు సరస్వతి రివర్ ఇలా ఉండేది అని చెప్తారు, సరస్వతి రివర్ ఒడ్డును కూడా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే సిన్స్ ఇట్ ఈస్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అని అంటాం. లేదా హరప్పా అనేది మొదటి సైట్ కాబట్టి హరప్పన్ సివిలైజేషన్, హరప్పా నాగరికత అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ సరస్వతి, డ్రైడ్ అప్ సరస్వతి రివర్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇండస్ సరస్వతి సివిలైజేషన్ అని కూడా మనకి దీనికి అండం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వెళ్దాం. చూడండి, సో ఇక్కడ చూడాలి, మీకు ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది గ్రేట్ బాత్ అమ్మ. అర్థమైందా? గ్రేట్ బాత్ వాటర్ ప్రూఫ్ గా ఉండడానికి, మహాస్నాన వాటికి వాటర్ ప్రూఫ్ గా ఉండడానికి ఏం చేసేవాళ్ళు, ప్లాస్టరింగ్ అనేది చేయడం అనేది జరిగింది. దాంతో పాటు తార్తో కూడా కోట్ చేయడం అనేది జరిగింది. దానికి ఇరువైపులా చూడండి, ఇవి స్టెప్స్ అండ్ దాంతోపాటు ఇవి కూడా స్టెప్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఆన్ ద సిటిడల్, సో హయ్యర్ ప్లాట్ఫామ్ మీద ఉండడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సిటిడల్ అంటే కోట దుర్గము అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పక్కన చూడండి, ఇక్కడ చాలా చాలా రూమ్స్ అనేవి మీకు కనిపించడం అనేది జరుగుతుంది. బేబీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఈ రూమ్స్ అనేవి ఉపయోగించుకునే వాళ్ళు అని ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. గ్రేట్ బాత్ మనకి ఎక్కడ కనిపించడం అనేది జరిగింది, ఎట్ ఏ సైట్ నేమ్డ్ మొహంజదారో అనేటటువంటి సైట్ ప్రెజెంట్ డే ఎక్కడ ఉండడం అనేది జరిగింది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ డే మనకి పాకిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది, ఆన్ ద రైట్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ రివర్. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేట్ బాత్. అండ్ హౌసెస్, డ్రైన్స్ అండ్ స్ట్రీట్స్ ఎలా ఉండేయో చూడండి జాగ్రత్తగా.
జనరలీ హౌసెస్ వర్ ఎయిదర్ 1 or 2 స్టోరీస్, అంటే ఒక అంతస్తు భవనం కానీ రెండు అంతస్తుల భవనం కానీ భవనాలు కానీ ఉండడం అనేది జరిగింది. అండ్ విత్ రూమ్స్ బిల్ట్ అరౌండ్ ఏ కోర్ట్ యార్డ్, ఒక కోర్ట్ యార్డ్ చుట్టూ రూమ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో మరి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్తే మీకు పల్లెటూరులో ఇళ్ళు మాండువా పద్ధతిలో మీకు కనిపించడం అనేది జరుగుతుంది. మాండువా పద్ధతి అంటే ఎలా ఉంటుంది, చుట్టూ ఒక ఇదనేది ఉండడం అనేది జరుగుతుంది, మధ్యలో సన్ రైజ్ పడడానికి వర్షం పడడానికి గ్యాప్ అనేది విడిచిపెడతారు అన్నమాట. అదే ఒక కోర్ట్ యార్డ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎలా అయితే మాండువా పద్ధతిలో ఇల్లు ఉంటాయో సేమ్ అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హౌసెస్ కూడా అలాగే ఉండేవంట. అర్థమైందా? సో రైట్, నెక్స్ట్ చూడండి. మోస్ట్ హౌసెస్ హ్యాడ్ ఏ సెపరేట్ బాతింగ్ ఏరియా, ప్రతి ఒక్క హౌసెస్ కి సెపరేట్ బాత్రూమ్స్ అనేవి ఉండేవంట. దే హ్యాడ్ వెల్స్ టు సప్లై వాటర్, దాంతోపాటు నూతులు కూడా ఉండేవంట. సో వాటర్ రిచ్ కూడా ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా హయ్యర్ రిచ్ పీపుల్ యొక్క హౌసెస్ కి వెల్స్, సెపరేట్ వెల్స్ అనేవి ఉండేవండి. అర్థమైందా? దాంతోపాటు మెనీ ఆఫ్ ది సిటీస్ కవర్డ్ డ్రైన్స్, సో ఒక సోఫిస్టికేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా వాళ్ళకు ఉండడం అనేది జరిగేది. చాలా చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకి ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండడం అనేది జరిగింది. నోటీస్ హౌ కేర్ఫుల్లీ దీస్ వర్ లైడ్ అవుట్ ఇన్ స్ట్రైట్ లైన్స్, చూడండి ఎంత స్ట్రైట్ లైన్స్ లో ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పిక్చర్ లో చూపిస్తాను ఎలా ఉండేవో డ్రైనేజ్ సిస్టమ్. అర్థమైందా? సో మోస్ట్ ఆఫ్ ద సిటీస్, ప్రెజెంట్ డే సిటీస్ లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళంట. Although you cannot see it, each drain had a gentle slope so that water could flow through it. సో ఈ డ్రైనేజ్ అనేది ఎలా ఉండేది, చిన్న స్లోప్ లో ఉండేది, బయట కంటికి కనిపించకపోయినా వాటర్ ఫ్లో అవ్వడానికి ఒక సిస్టమేటిక్ గా ఒక ఫ్లో అనేది ఏర్పాటు చేసేవాళ్ళు, ఒక స్లోప్ అనేది ఏర్పాటు చేసేవాళ్ళంట. వెరీ ఆఫెన్ drains in houses were connected to those on the streets and smaller drains led into bigger ones. సో ఈచ్ హౌస్ నుంచి వాటర్ వెళ్ళడానికి చిన్న చిన్న డ్రైన్స్ అనేవి ఉండేవి. ఈ చిన్న చిన్న డ్రైన్స్ పెద్ద పెద్ద డ్రైన్స్ ఏవైతే ఉన్నాయి స్ట్రీట్స్ లో ఉండేటటువంటి పెద్ద పెద్ద కాలువలతో కలవడం అనేది జరిగేదంటాం. అర్థమైందా? ఒక వండర్ఫుల్ ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్ మనకి ఇండస్ వ్యాలీ పీపుల్ అనే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. యాజ్ ద డ్రైన్స్ వర్ కవర్డ్, ఇన్స్పెక్షన్ హోల్స్ వర్ ప్రొవైడెడ్ అట్ ఇంటర్వెల్స్ టు క్లీన్ దెమ్. సో డ్రైన్స్ అనేవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రైన్స్ అనేవి బయట కనిపించేవి కాదు. సో పైన పొరుండడం అనేది జరిగింది, కవర్ చేసి ఉండేవి. మరి కవర్ చేసి ఉండేటప్పుడు వాటర్ ఏమైనా బ్లాక్ అయిపోతే మరి ఎలాగా అంటే, ఇదో డ్రైన్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఈ మధ్యలో ఏం చేసేవాళ్ళు అంటే దీస్ డ్రైనేజ్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెయింటైన్ చేసేవాళ్ళు అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఆల్ త్రీ, దట్ ఈస్ హౌసెస్ కానీ డ్రైన్స్ కానీ అండ్ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ బిల్ట్ అట్ ద సేమ్ టైం. సో వెల్ ప్లాన్డ్ ఉండడం అనేది జరిగిందంట. వెల్ ప్లాన్డ్ స్ట్రీట్స్, వెల్ ప్లాన్డ్ హౌసెస్, వెల్ ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు కనిపించడం అనేది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. మీకు గ్రేట్ బాత్ ఎక్కడుందో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ పిక్చర్ లో చూడండి హౌ బ్రిక్స్ వర్ అరేంజ్డ్ టు బిల్డ్ వాల్స్ ఇన్ హరప్పన్ సిటీస్. సో ఇంటర్లాక్ సిస్టమ్ అని చెప్పుకున్నామా, చూడండి ఇంటర్లాక్ సిస్టమ్ మీకు ఎలా కనిపిస్తుంది, అర్థమైందా? ఇక్కడ ఒక బ్రిక్ ఇలా ఇంటర్లాక్డ్ సిస్టమ్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో అందువల్లే చాలా వరకు ఈ వాల్స్ అనేవి ఇంకా చెక్కు చెదరకుండా ఉండడం అనేది జరిగిందంట. ఇట్ మేడ్ ద వాల్స్ టు గెట్ స్ట్రాంగర్. అర్థమైందా నాన్న? చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ పేజ్ అమ్మ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో లైఫ్ ఇన్ ద సిటీ, మరి హరప్పా నగరాల్లో జనాల తాలూకు జీవితం అనేది ఎలా ఉండేది? సో ఇక్కడ మీరు చూస్తే ఇదేనండి, కాలువలు మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది, డ్రైనేజ్ సిస్టమ్ అనేది మీకు కనిపించడం అనేది జరుగుతుంది. చూడండి, దిస్ ఈజ్ ద డ్రైనేజ్. ఇదిగోండి, ఈ కింద కూడా డ్రైనేజ్ ఉండడం అనేది జరుగుతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేసేవాళ్ళు. అండ్ హరప్పన్ సిటీ ఏదైతే ఉంటుందో, సిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ బిజీ ప్లేస్ అండి, చాలా చాలా బిజీగా ఉండడం అనేది జరిగేది. అండ్ దోస్ వర్ పీపుల్ హూ ప్లాన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్పెషల్ బిల్డింగ్స్ ఇన్ ద సిటీ. అండ్ కొంతమంది పీపుల్ ఏం చేసేవాళ్ళు, స్పెషల్ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. స్పెషల్ బిల్డింగ్స్ మేబీ ప్రాబబ్లీ ఫర్ రూలర్స్, పాలకులు ఎవరైతే ఉన్నారో, పాలక వర్గం ఏదైతే ఉంటుందో, రూలింగ్ క్లాస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చెందినవి అనుకుంటాం అని చెప్పి ఆర్కియాలజిస్ట్ తమ పెర్సెప్షన్ అనేది తెలియజేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇట్ ఈస్ లైక్లీ దట్ ద రూలర్స్ సెంట్ పీపుల్ టు డిస్టెంట్ ల్యాండ్స్ టు గెట్ మెటల్, ప్రీషియస్ స్టోన్స్ అండ్ అదర్ థింగ్స్ దట్ దే వాంటెడ్. సో దీస్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, సో ప్రీషియస్ స్టోన్స్ కోసం, మెటల్స్ కోసం కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుదూర ప్రాంతాలకు పట్టుకెళ్ళి అక్కడ నుంచి ఈ మెటల్స్ కానీ ఇవన్నీ తెచ్చేవాళ్ళంటుంది. అర్థమైందా? సో వాళ్ళు వాల్యుబుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆర్నమెంట్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని, అండ్ బ్యూటిఫుల్ బీడ్స్ అంటే పూసలు వాళ్ళతో పెట్టుకోవడం అనేది జరిగేది. అంటే మనకి ఇక్కడ ఏవే ఉండేవి మెటల్స్, గోల్డ్ అనేది ఉండేది, సిల్వర్ అనేటటువంటిది వేసుకునే వాళ్ళు, అండ్ బీడ్స్ పూసలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆర్నమెంట్స్ గా వాళ్ళు ధరించే వాళ్ళు. ఎలైట్ క్లాస్ అండ్ రూలింగ్ క్లాస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
అండ్ దేర్ వర్ సమ్ స్క్రైబ్స్ అంటే ఎవరు అంటే హూ రికార్డ్ కీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. దే నో హౌ టు రైటర్స్ అమ్మ వాళ్ళు, అర్థమైందా? వాళ్ళు రాసేవాళ్ళు కూడా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సీల్స్ ఏవైతే ఉన్నాయో, ముద్రికలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసేవాళ్ళు. అండ్ దే పెర్హాప్స్ రోట్ ఆన్ మెటీరియల్స్ దట్ హ్యావ్ నాట్ సర్వైవ్డ్. సో వాళ్ళ తాలూకా ఇప్పటి వరకు వాళ్ళకి అంత ఇది రైటింగ్ సిస్టమ్ అనేది మనకి ఇప్పటి వరకు బయటపడలేదంటే కారణం వాళ్ళు రాసేవాళ్ళు కానీ అంత మంచి మెటీరియల్ మీద రాసేవాళ్ళు కాకపోవచ్చు. సో అందుకే ఇప్పటి వరకు అవి ఇప్పటి వరకు అవి సర్వైవ్ అవ్వకుండా ఉండొచ్చు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో మీకు డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను ఎలా ఉండేదో. డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు ఈచ్ ఇంటర్వెల్ దీస్ పర్టికులర్ హోల్స్ అనే ఉండేవి. సో ఏమైనా వాటర్ బ్లాక్ అయినా, ఏమైనా కొంతమంది పీపుల్ దిగడం కానీ, లేకపోతే ఏమైనా కర్రలు గట్రా పట్టుకొని వాటర్ ఫ్లో అనేది మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం అనేది జరిగేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇలా ఉండడం అనేది జరిగేది. అర్థమైందా? దాంతోపాటు సొసైటీలో మెన్ ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, క్రాఫ్ట్స్ పర్సన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. డిఫరెంట్ క్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. దే ఆర్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఎయిదర్ ఇన్ దేర్ ఓన్ హోమ్స్ ఆర్ ఇన్ స్పెషల్ వర్క్ షాప్స్. సో వాళ్ళ సొంత ఇళ్లలో కానీ, స్పెషల్ వర్క్ షాప్స్ లో కానీ వీళ్ళు చాలా చాలా క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడం అనేది జరిగేదమ్మ. అండ్ పీపుల్ డిస్టెంట్ ల్యాండ్, సుదూర ప్రాంతాలకి ట్రావెల్ చేసి అక్కడ నుంచి రా మెటీరియల్స్ అనేవి తెచ్చుకునే వాళ్ళు, అంటే ముడి సరుకులు అనేవి తెచ్చుకునే వాళ్ళు. వాటితో బెస్ట్ ఇవనేవి బెస్ట్ వర్క్స్ అనే బెస్ట్ క్రాఫ్ట్స్ అనేవి కూడా తయారు చేసేవాళ్ళు. ఈవెన్ సుదూర ప్రాంతాల నుంచి డిఫరెంట్ స్టోరీస్ కూడా, డిఫరెంట్ ఐడియాస్ కూడా వాళ్ళు పట్టుకొని వచ్చే ఉంటారు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మెనీ టెర్రకోటా టాయ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కనిపించడం అనేది జరిగిందమ్మా. టెర్రకోటా అనేటటువంటిది ఒక రెడ్ కలర్ మెటీరియల్. సో టెర్రకోటా టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ మనకు కనిపించడం అనేది జరిగింది. ఎక్కడ ఇండస్ వ్యాలీ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఈ టాయ్స్ ఏవైతే నెక్స్ట్ దీని కింద చూపిస్తాను, ఈ టాయ్స్ తో పిల్లలు బహుశా ఆడుకుని ఉంటారు అని చెప్పి హిస్టారియన్స్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో చూడండి, ఈ స్ట్రీట్ ఇన్ మొహంజదారో విత్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నటువంటి ఒక స్ట్రీట్. పైన పిక్చర్ ఈ పిక్చర్, కింద పిక్చర్ చూడండి ఏ వెల్, ఒక నూతి లాంటిది. అర్థమైందా? ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి అమ్మా ఏముండడం అనేది జరిగింది. ఇక్కడ పిక్చర్స్ చూడండి. సో దిస్ ఈజ్ ఎ సీల్, ముద్రిక అనేది ఉండడం అనేది జరిగిందని చెప్పుకున్నామా. దిస్ ఈజ్ ఎ సీల్ అండి. దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, దోస్ హూ నో హౌ టు రైట్, వీళ్ళు ముద్రికలు అనేవి తయారు చేసుకునేవాళ్ళు. సో ఫార్ లెఫ్ట్ చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ లో చూడండి ఏ హరప్పన్ సీల్, దట్ ఈస్ అన్ హరప్పన్ సీల్, హరప్పా సివిలైజేషన్ తాలూకు ఒక ముద్రిక. ద సైన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద సీల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. సో వాళ్ళ తాలూకు లిప్ అనేది ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. ఇలా సైన్స్ తో వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ నోన్ ఇన్ ద సబ్ కాంటినెంట్. ఈ ఉపఖండంలో ఎర్లియస్ట్ రైటింగ్ సిస్టమ్ ఏంటి అంటే హరప్పా వాళ్ళు వాడినటువంటి సిస్టమ్. స్కాలర్స్ దీన్ని డెసిఫర్ చేయాలనుకున్నారు. లాస్ట్ క్లాస్ లో డెసిఫర్ చేయడం అంటే ఏంటో తెలుసుకున్నాం, డీకోడ్ చేయడం. సో బట్ కానీ స్కాలర్స్ ఇంకా దీన్ని ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏం రాయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారో మాత్రం డీకోడ్ చేయలేకపోవడం అనేది జరిగింది. అండ్ దీస్ ఆర్ టెర్రకోటా టాయ్స్ అండి. సో ఈ టెర్రకోటా టాయ్స్ ని కూడా వీళ్ళు తయారు చేసేవాళ్ళు. మేబీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు వీటితో ఆడుకొని ఉండొచ్చు బహుశా అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగేది. చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ చూడండి అమ్మా, న్యూ క్రాఫ్ట్స్ ఇన్ ద సిటీ. కొత్త కొత్త కళాకృతులు కూడా మన తాలూకా హరప్పన్ సిటీస్ లో తయారు చేసేవాళ్ళండి. సో ఇక్కడ చూడండి కింద మనకి పిక్చర్స్ లో కనిపిస్తున్నాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మేడ్ బై హరప్పన్స్ తయారు చేసినటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యావ్ బిన్ ఫౌండ్ బై ఆర్కియాలజిస్ట్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్. చాలా వరకు రాయితో తయారు చేయడం అనేది జరిగింది. షెల్స్ తోను అండ్ మెటల్స్ తోను తయారు చేయడం అనేది జరిగింది. మెటల్స్ లైక్ కాపర్, బ్రాంజ్ ఇవన్నీ వీళ్ళు వాడడం అనేది జరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ తో ఆర్నమెంట్స్ కూడా తయారు చేసేవాళ్ళు. కాపర్ అండ్ బ్రాంజ్ తో ఏం తయారు చేసేవాళ్ళు, టూల్స్, పనిముట్లు కానీ, వెపన్స్, ఆయుధాలు కానీ, ఆర్నమెంట్స్ అండ్ దాంతోపాటు వెజల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేసేవాళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం ఎక్కువగా ఆర్నమెంట్స్ తయారు చేయడం అండ్ దాంతోపాటు వెజల్స్ తయారు చేయడానికి ఎక్కువగా వాడడం అనేది జరిగింది. దీస్ టూ మెటల్స్ వర్ యూజ్డ్. ఇక్కడ చూడండి ఐరన్ వాడారని చెప్పుకున్నామా, ఐరన్ వాడలేదు. ద ఓన్లీ మెటల్ మన హరప్పన్స్ కి తెలియనటువంటి ఓన్లీ మెటల్ ఏంటి అంటే ఐరన్. ఐరన్ గురించి వాళ్ళకి తెలియదాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఐరన్ మనకి ఆరియన్స్ తో రావడం అనేది జరిగింది. తర్వాత ఆరియన్స్ వస్తారు, దాని గురించి మాట్లాడుకుంటాం. Perhaps the most striking finds are those of beads. Beads అంటే పూసలు ఇక్కడ మనకు కనిపించేవి. వెయిట్స్ కూడా కనిపించడం అనేది జరిగేదండి. తూకాలు ఏవైతే ఉన్నాయో, తూకపురాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపించేవి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపించేటటువంటి తూకపురాలు. అండ్ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో బ్లేడ్స్ కూడా మనకు కనిపించడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్, రైట్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ఈ టాప్ లో ఉన్నటువంటి పిక్ చూడండి. దీస్ ఆర్ స్టోన్ వేస్ అమ్మ, స్టోన్ తో తయారు చేసినటువంటి తూకపురాలు. సో ఎంత ప్రిసైజ్ గా, ఎంత స్క్వేర్ షేప్ లో, రెక్టాంగిల్ షేప్ లో ఎంత చక్కగా ఇవి ఉన్నాయో మీరు జాగ్రత్తగా చూడండి.
అండ్ వీటిని తయారు చేయడానికి వాడినటువంటి కైండ్ ఆఫ్ స్టోన్ ఏంటి అంటే చెర్ట్. తూకపురాలు తయారు చేయడానికి వాడినటువంటి మెటల్ దట్ ఈజ్ చెర్ట్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ స్టోన్. అర్థమైందా? సో ప్రీషియస్ స్టోన్స్ అండ్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెయి చేయడానికి, వాటి బరువులు చూడడానికి ఈ తూకాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాడుంటారు అని చెప్పి మనకి ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇక్కడ రైట్ లో చూడండి మనకి ఏం కనిపిస్తుంది, దీస్ ఆర్ బీడ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, పూసలు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీన్ని పూసలు తయారు చేయడానికి వాడినటువంటి బ్యూటిఫుల్ రెడ్ స్టోన్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్, కార్నెలియన్. కార్నెలియన్ అనేటటువంటి రెడ్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడేవాళ్ళు. ఎందుకు? పూసలు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో దిస్ పర్టికులర్ చాప్టర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The stone was cut, shaped and polished and finally a hole was bored through the center so that string could be passed through it. సో ఈ పూసలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో చిన్న హోల్ పెట్టేవాళ్ళు, దానికి ఒక దారం గుండా ఒకటి ఏర్పాటు చేసి వీటిని తయారు చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి స్టోన్ బ్లేడ్స్, మనకు రైట్ లో ఉండేటటువంటి స్టోన్ బ్లేడ్స్ అమ్మ. సో బాటమ్ రైట్ లో మనకు కనిపించేటటువంటివి ఎంబ్రాయిడరీ. ఇప్పుడు కింద మనం చూపిస్తాం. అర్థమైందా? మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో చూడండి, ద హరప్పన్ ఆల్సో మేడ్ సీల్స్ అవుట్ ఆఫ్ స్టోన్. దాంతోపాటు వీళ్ళు స్టోన్తో సీల్స్ అనేవి కూడా చేయడం అనేది జరిగేది. ఇందాక మనం ముందు మనం ఇలిస్ట్రేషన్లో ముందు లాస్ట్ పేజ్లో మనం సీల్స్ అనేవి పైన ఒక స్క్రిప్ట్ అనేది చూసాం కదా, అవి డిస్ఫర్ చేయలేదు అని చెప్పి అన్నాం. కింద ఒక యానిమల్ బొమ్మ కూడా మనం చూడడం అనేది జరిగింది. అలా వాళ్ళు ముద్రికలు ఏవైతే ఉన్నాయో ముద్రికలు కూడా తయారు చేసేవాళ్ళు. అండ్ ది సీల్స్ ఆర్ జనరలీ ఆఫ్ రెక్టాంగులర్ ఇన్ షేప్. సో రెక్టాంగులర్ షేప్లో ఉండడం అనేది జరిగేదండి. సో సీల్స్ అనేవి ఏ షేప్లో ఉండడం అనేది జరిగింది? రెక్టాంగులర్ షేప్లో ఈ సీల్స్ అనేవి మనకు కనిపించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అండ్ ఈచ్ సీల్స్ హ్యావ్ యూజ్ టు హ్యావ్ యానిమల్స్ కార్వ్డ్ ఆన్ దెమ్. ఏదో వన్ ఆర్ ద అదర్ యానిమల్స్ ని దాని మీద చెక్కేవాళ్ళు. హరప్పన్స్ ఆల్సో మేడ్ పాట్స్ విత్ బ్యూటిఫుల్ బ్లాక్ డిజైన్స్. సో వాళ్ళు అద్భుతమైనటువంటి పాట్స్ అనేవి అంటే కుండలు ఏవైతే ఉన్నాయో తయారు చేసేవాళ్ళు. దాని మీద ఏం చేసేవాళ్ళు? బ్లాక్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ డిజైన్స్ వాళ్ళు వేయడం అనేది జరిగేది. చాలా చాలా ఇంపార్టెంట్. సచ్ యాజ్ ద వన్ ఆన్ పేజ్ 6. నెక్స్ట్ పేజ్ లో ఉంటుంది, నేను చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, కాటన్ వాజ్ ప్రాబబ్లీ గ్రోన్ ఇన్ మెహర్గర్ ఫ్రమ్ అబౌట్ 7,000 years ago. కాటన్ ఏదైతే ఉంటుందో మెహర్గర్ అనేటటువంటి విలేజ్ గురించి నిన్న మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అక్కడ బరియల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం చూసారా, బరియల్స్ ని మనకి గోట్స్ తోని వీటితోని కలిపి పోడ్చడం అనేది జరిగేది. అక్కడ హౌసెస్ రెక్టాంగులర్ హౌసెస్ ఉండేవి అండ్ దే వర్ డివైడ్ ఇంటూ 4 స్క్వేర్ కంపార్ట్మెంట్స్ గా కూడా డివైడ్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. సో ఆ మెహర్గర్ దగ్గర కాటన్ అనేది కూడా గ్రో చేయడం అనేది జరిగింది. సో ఇండస్ వ్యాలీ పీపుల్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు గ్రో దిస్ పర్టికులర్ కాటన్ అమ్మ. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ పీసెస్ ఆఫ్ క్లాత్ వర్ ఫౌండ్ అటాచ్డ్ టు ద లిడ్ ఆఫ్ ద సిల్వర్ వేస్ అండ్ సమ్ కాపర్ ఆబ్జెక్ట్స్ ఎట్ మొహంజదారో. మొహంజదారో ఏదైతే ఉంటుందో మొహంజదారో దగ్గర కొన్ని క్లాత్ పీసెస్ కూడా కనిపించడం అనేది జరిగింది. ఒక సిల్వర్ వెసల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక క్లాత్ కట్టి కూడా కనిపించడం అనేది జరిగింది. అండ్ సమ్ కాపర్ ఆబ్జెక్ట్స్ కూడా మనకి మొహంజదారోలో కనిపించినాయి. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఆల్సో ఫౌండ్ స్పిండిల్ ఓల్స్. అండ్ ఆర్కియాలజిస్ట్ కూడా స్పిండిల్ ఓల్స్ ని కూడా కనుక్కోవడం అనేది జరిగింది. స్పిండిల్ ఓల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సంక్రాంతికి మనం ఏం చేస్తాం, గాలిపటాలు ఎగరేస్తారా, గాలిపటాలు దేనికి ఇలా ఉంటుంది, ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా ఉంటది. ఇలా ఉన్నదానికి గాలిపటం తాలూకు దారం ఏదైతే ఉంటుందో ఆ దారాన్ని ఇలా చుడతారు, దారం చుడతారా. దీస్ ఆర్ స్పిండిల్స్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అవి కూడా మనకి ఇక్కడ కనిపించడం అనేది జరిగిందంట. సో ఈ బాటమ్ రైట్ లో ఉండేటటువంటి ఈ పిక్చర్ ఏంటో చూడండి. ఎంబ్రాయిడరీ క్లాత్, ఏ స్టోన్ స్టాట్యూ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ మ్యాన్ ఫౌండ్ ఫ్రమ్ మొహంజదారో షోస్ ఇన్ వీరింగ్ అన్ ఎంబ్రాయిడెడ్ గార్మెంట్. సో ఆయన ఏం వేసుకున్నారు? ఒక ఎంబ్రాయిడ్ చేసినటువంటి ఒక డెకరేట్ చేసినటువంటి గార్మెంట్ వేసుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ బర్డర్ మ్యాన్ స్టాట్యూ ఏదైతే ఉంటుందో ఎక్కడ కనుక్కున్నారు? మొహంజదారో దగ్గర కనుక్కున్నారు. ఏ సైట్ దగ్గర ఎలాంటి ఫైండింగ్స్ ఉన్నాయో మనకి చాలా చాలా అడుగుతారండి. మొహంజదారో దగ్గర ఈ విగ్రహం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ స్టోన్ స్టాట్యూ, ఇట్ ఈస్ ఎ స్టోన్ మేడ్ స్టాట్యూ. దీన్ని కూడా కనుక్కోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ పేజ్లోకి వెళ్దామా? జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, దిస్ పర్టికులర్ బాక్స్లో ఉన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, మీ నోట్స్లో ఉండాలి. ఫైన్సే చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వన్ వెరీ గుడ్ సబ్స్టెన్స్ అండి. దీంతో చాలా ఆబ్జెక్ట్స్ అనేవి వీళ్ళు తయారు చేసేవాళ్ళు. సో మనం ఇప్పటి వరకు ఆబ్జెక్ట్స్ ఎలా తయారు చేశారని చెప్పినాం, స్టోర్ ఆర్ షెల్తో తయారు చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఫౌండ్ న్యాచురల్లీ. బట్ వాట్ ఈస్ దిస్ ఫైన్సే అంటే ఇట్ ఈస్ ఎ మెటీరియల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్లీ ప్రొడ్యూస్డ్. కృత్రిమంగా దీన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది.
అర్థమైందా? సో ఒక గమ్ అనేది వాడేవాళ్ళండి. ఒక గమ్ అనేది వాడేవాళ్ళు. ఏం గమ్ దేనికి వాడేవాళ్ళు? శాండ్ కానీ లేకపోతే పౌడర్డ్ క్వార్ట్జ్ ఏదైతే ఉంటుందో, గ్లాస్ ఆబ్జెక్ట్ క్వార్ట్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక గమ్లో మిక్స్ చేసి దాంతో కొన్ని ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడం అనేది జరిగింది. సో ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెరుస్తూ ఉండడం, గ్లేజ్డ్గా ఉండడం అనేది జరిగింది. అండ్ షైనీ ఫినిష్ అనేది వచ్చేది అండ్ గ్లాసీ సర్ఫేస్ అనేది రావడం అనేది జరిగింది. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ తయారు చేయడానికి దిస్ పర్టికులర్ ఫైన్సే అనేటటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడేవాళ్ళండి. అండ్ ద కలర్స్ ఆఫ్ ద గ్లేజ్ వర్ యూజువల్లీ బ్లూ ఆర్ సీ గ్రీన్. సో ఎక్కువగా దీని మీద వేసేటటువంటి కలర్స్ బ్లూ ఆర్ సీ గ్రీన్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఇవి వేసేవాళ్ళంట. అండ్ దీస్ ఫైన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ యూజ్ టు మేక్ బీడ్స్, పూసలు అండ్ దాంతోపాటు డెకరేటివ్ మెటీరియల్, దాంతోపాటు బ్యాంగిల్స్కి ఏది ఫేమస్ అని చెప్పాం? కాళీబంగన్ అని చెప్పడం అనేది జరిగింది. కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్. కాళీబంగన్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే రాజస్థాన్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్ కాళీబంగన్, సారీ, ఓకేనా. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ టైనీ వెజల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిని దిస్ పర్టికులర్ ఫైన్సే అనేటటువంటి సబ్స్టెన్స్ తో తయారు చేయడం అనేది జరిగింది. దిస్ ఫైన్సే ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. అయితే ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? దీస్ స్పిండిల్డ్ ఓల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తయారు చేసేవారంటే ఏ సబ్జెక్ట్స్తో? టెర్రకోటా అండ్ ఫైన్సే ఏవైతే ఉన్నాయో వీటితో తయారు చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో స్పిన్ థ్రెడ్ని స్పిన్ చేయడానికి దీన్ని వాడేవాళ్ళు. చెప్పాను కదా, గాలిగ పట్టం ఏదైతే ఉంటుందో దానికి ఉన్నటువంటి స్పిండిల్ వర్ల్స్ అలా ఉండడం అనేది జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వర్ ప్రొడ్యూస్డ్ వర్ ప్రాబబ్లీ ద వర్క్ ఆఫ్ స్పెషలిస్ట్. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మామూలుగా స్పెషలిస్ట్ అయితే కామన్ పీపుల్ కాకుండా స్పెషలిస్ట్ స్పెషల్గా తయారు చేసేవాళ్ళు అని చెప్పి ఆర్కియాలజిస్ట్ చెప్పడం అనేది జరుగుతుంది. స్పెషలిస్ట్ అంటే ఏంటి? హీఈస్ ఎ పర్సన్ హూ ఈజ్ ట్రైన్ టు డూ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ వర్క్. ఆయన ఒక వర్క్లోనే నిష్ణాతుడుగా ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ కటింగ్ కానీ, లేకపోతే పాలిషింగ్ బీడ్స్ కానీ, లేకపోతే కార్వింగ్ సీల్స్ కానీ, ఏదో ఒక పనిలో ఆయన నిష్ణాతుడుగా ఉండడం అనేది జరుగుతుంది. ది స్పెషలిస్ట్ మైట్ హ్యావ్ యూజ్డ్ దీస్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫర్ దీస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో పేజ్ నెంబర్ 28 అంటే ముందు పేజ్లో మనం ఇలిస్ట్రేషన్ చూసాం, ఒక బర్డెడ్ మ్యాన్ చూసాం. ఆయన ఫేస్ ఎంత చక్కగా కార్వ్ చేశారో చూడండి. ఆయన బర్డ్ కూడా, ఆయన గడ్డం కూడా ఎంత చక్కగా చూపించడానికో ఇది చేశారు. ఇంట్రికేట్ కార్వింగ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ మస్ట్ బి డన్ బై అన్ ఎక్స్పర్ట్. ఓన్లీ ఎక్స్పర్ట్ క్రాఫ్ట్ పర్సన్స్ మాత్రమే అంత డీటెయిల్డ్గా ఒక శిల్పాన్ని చెక్కగలరు. కామన్ పీపుల్కి అది కష్టం అని చెప్పడం అనేది జరిగింది. నాట్ ఎవ్రీబడి కుడ్ హ్యావ్ బీన్ ఏ స్పెషలిస్ట్. ప్రతి ఒక్కరు స్పెషలిస్ట్ అయిపోతారా అంటే అవ్వరు. We do not know whether only men were specialists or only women were specialists. సో ఓన్లీ మగవాళ్ళే స్పెషలిస్ట్గా ఉండేవాళ్ళ, లేకపోతే ఆడవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేసేవాళ్ళు అనేది మనకు తెలియదు. పెర్హాప్స్ సమ్ ఉమెన్ అండ్ మెన్ మే హ్యావ్ బీన్ స్పెషలిస్ట్. సో ఒక ఇండస్ వ్యాలీ టైమ్స్లో బోత్ ఉమెన్ కూడా స్పెషలిస్ట్గా ఉండి ఉంటారు అని ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ సెర్చ్ ఆఫ్ రా మెటీరియల్స్. సో ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది అని చెప్తున్నారు. చూడండి, రా మెటీరియల్స్ అంటే ఏంటి? రా మెటీరియల్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ఎయిదర్ ఫౌండ్ న్యాచురల్గా దొరికినవన్నా, లైక్ వుడ్ మనకి కలప కానీ, లేకపోతే ఓర్స్ ఆఫ్ మెటల్స్, మన మెటల్స్ ఏవైతే ఉన్నాయో మెటల్స్ యొక్క ఓర్స్ కానీ, ఖనిజ నిక్షేపాలు కానీ, ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఫార్మర్స్ ఆర్ హెర్డర్స్. ఫార్మర్స్ కానీ హెర్డర్స్ కానీ ప్రొడ్యూస్ చేసినటువంటి బేసిక్ మెటీరియల్, దట్ ఈస్ రా మెటీరియల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ రా మెటీరియల్స్ని ప్రాసెస్ చేసి ఫినిష్డ్ గూడ్స్ అనేవి తయారు చేస్తారు. మీ అందరికీ తెలుసు, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, ఫార్మర్స్ కాటన్ ప్రొడ్యూస్ చేస్తారు. దిస్ ఇస్ ఎ రా మెటీరియల్ మే బి ప్రాసెస్ టు మేక్ క్లాత్. ఈ కాటన్ ఉపయోగించి ఫైనల్ గుడ్ ఏం తయారు చేస్తారు? ఫినిష్డ్ గుడ్ క్లాత్ తయారు చేయడం అనేది జరుగుతుంది. While some of the raw materials that are Harappans used were available locally, many items such as copper గాని, tin గాని, gold, silver and precious stones ఏవైతే ఉన్నాయో వాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకునేవారు. ఇందాకే చెప్పాం కదా, ఎలైట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామన్ పీపుల్ని దూర ప్రాంతాలకు పంపించేసి ఈ రా మెటీరియల్స్ అనేవి తెచ్చుకునేవాళ్ళు. సో గోల్డ్, సిల్వర్ ఇలాంటివన్నీ వాళ్ళతో పాటు ఉంచుకునేవాళ్ళు. ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఈ తాలూకా మన హరప్పన్స్ వాడినటువంటి చాలా ఫినిష్డ్ గూడ్స్ యొక్క రా మెటీరియల్స్ అనేవి హరప్పన్ సైట్స్ దగ్గర దొరకవంట. సో చరిత్రకారులు, ఆర్కియాలజిస్ట్, హిస్టారియన్స్ ఏమి అభిప్రాయపడ్డారంటే మేబీ దీస్ రా మెటీరియల్స్ కోసం వేరు ప్రాంతాలకు వీళ్ళు వెళ్ళేవాళ్ళు అని అభిప్రాయపడడం అనేది జరిగింది. ద హరప్పన్స్ ప్రాబబ్లీ గాట్ కాపర్ ఫ్రమ్ ప్రెజెంట్ డే రాజస్థాన్ ప్రాంతం నుండి, అండ్ ఈవెన్ ఫ్రమ్ వమన్ ప్రాంతం నుంచి, పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్నటువంటి వమన్ ప్రాంతం నుంచి కూడా తెచ్చుకున్నారేమో అని చెప్తారు. ఇక్కడ నేను వమన్ ఎక్కడ ఉందో చూపిస్తాను, అటాచ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ పిక్చర్లో చూడండి, ఇది ఇండియానా అండ్ ఇది పాకిస్తానా? పాకిస్తాన్ పక్కనే ఇరాన్ ఉందా? చూడండి, ఇక్కడ ఉండేటటువంటిది పర్షియన్ గల్ఫ్.
పర్షియన్ గల్ఫ్ మొత్తం ఆనుకొని ఎన్ని ఉంటాయి కంట్రీస్? 8 కంట్రీస్ ఉంటాయి. ఏంటి ఆ కంట్రీస్? ఇరాన్ ఒకప్పుడు పెర్షియా అనేటటువంటి పేరుతో కూడా పిలిచేవాళ్ళు. ఇరాన్ తర్వాత ఇక్కడ చూడండి ఇరాక్ కూడా పర్షియన్ గల్ఫ్ యాక్సెస్ ఉందా? ఉంది. వెరీ గుడ్. దాంతో పాటు సౌదీ అరేబియా కూడా పర్షియన్ గల్ఫ్ యాక్సెస్ ఉందా? ఉంది. వెరీ గుడ్. దాంతో పాటు ఇక్కడ యమన్కి లేదు మళ్ళీ, ఇక్కడ కదా పర్షియన్ గల్ఫ్ ఉంది. ఒమన్, ఇదిగోండి ఇది ఒమన్, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఒమన్ ఇది 4. నెక్స్ట్ కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్, దీనికి కూడా యాక్సెస్ ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు బెహ్రైన్, దీనికి కూడా యాక్సెస్ అనేది ఉండడం అనేది జరిగింది. చూడండి ఇది కువైట్, ఇది బెహ్రైన్ ఇక్కడ ఒక పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి చిన్న నేషన్. అండ్ ఇది ఖతార్ కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఏంటి, లాస్ట్ నేషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ ఏదైతే ఉంటుందో యుఏఈ. అర్థమైందా? సో ఇక్కడ చూడండి పర్షియన్ గల్ఫ్ ని, ఇది ఇండియన్ ఓషన్ కదా, ఇండియన్ ఓషన్ ని కలిపేటటువంటి ఇక్కడ స్ట్రైట్ ఉంటుంది, దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటాం. ఇది ఒక గల్ఫ్, ఈ గల్ఫ్ ని ఏమంటాము అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఇలాంటి జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏం చేసేవాళ్ళంట, సో వీళ్ళ రా మెటీరియల్స్ ప్రెజెంట్ డే రాజస్థాన్ ప్రాంతం నుంచి, దాంతో పాటు ఒమన్ ప్రాంతం నుంచి తెచ్చుకునే వాళ్ళంట. ఏంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో రా మెటీరియల్స్. నెక్స్ట్ చూడండి అన్న, దాంతో పాటు చూడండి అన్న, టిన్ అనేటటువంటి మెటల్. టిన్ ఎందుకు వాడతారు ఎప్పుడైనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాపర్ ఏదైతే ఉంటుందో కాపర్ కి టిన్ కలిపామనుకోండి ఏమొస్తుంది అంటే బ్రాంజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు బ్రాంజ్ తో కూడా తయారు చేసేవాళ్ళని చెప్పాను కదా చాలా ఆబ్జెక్ట్స్. సో బ్రాంజ్ తయారు చేయడానికి ఏం కావాలి, కాపర్ తో పాటు టిన్ కూడా కావాలి. మరి టిన్ ఎక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళంట, ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము అండ్ దాంతో పాటు ఇరాన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇప్పుడే మీకు మ్యాప్ లో చూపించాను, అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళు అని చెప్తున్నారు. ఇరాన్ ఒకప్పుడు ఏమనేవాళ్ళు, పర్షియా అని కూడా అనడం అనేది జరిగింది. గోల్డ్ కుడ్ హ్యావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ప్రెజెంట్ డే కర్ణాటక. గోల్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంట, కర్ణాటక నుంచి. మీరు అందరూ జాగ్రత్తగా గమనించాలి. కేజీఎఫ్ సినిమా చూసారా, కేజీఎఫ్. సో కేజీఎఫ్ సినిమా అనేది ఏ సినిమా, కన్నడ సినిమా కదా. కేజీఎఫ్ మైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, కర్ణాటకలో ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కేజీఎఫ్ కర్ణాటకలో ఉన్నటువంటి దిస్ దేవగిరి మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేవగిరి ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ గోల్డ్ రిజర్వ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీషియస్ స్టోన్స్ ఫ్రమ్ ప్రెజెంట్ డే గుజరాత్ ప్రాంతం నుంచి ప్రీషియస్ స్టోన్స్, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంపార్టెంట్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు తెచ్చుకునే వాళ్ళు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో జాగ్రత్తగా వినాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కనే మీకు ఒక పిక్చర్ కనిపిస్తా ఉంది. సో ఈ పిక్చర్ చూడండి, ఇట్ ఈస్ ఏ టాయ్, పిల్లలు ఆడుకునేటటువంటి ఒక టెర్రకోటా టాయ్. సో ఎప్పుడైనా మీరు ఆలోచించారా, వీళ్ళు తయారు చేసినటువంటి గూడ్స్ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఎలా తీసుకెళ్లే వాళ్ళండి? సో పైన ఉన్నటువంటి ఇలిస్ట్రేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. పైన ఉన్నటువంటి ఫోటో ఏం చెప్తుంది, పిక్చర్, ఏ టాయ్ అండ్ ద అదర్ ఈజ్ ఎ సీల్. సో మనకి ఒక టాయ్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది అండ్ దిస్ వన్ ఈజ్ ఎ సీల్ గా కూడా కనిపించడం అనేది జరుగుతుంది. సో దీన్ని చూసి మీరు ఏం ఆలోచించగలరా, ఏంటి వెహికల్స్ వాడేవాళ్ళు? మొదట ఏం చేసేవాళ్ళు, ఈ తాలూకు బులక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయి, ఎడ్ల బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వాడేవాళ్ళు. సో ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దానికి. ఇదేంటో చూడండి, ఇది షిప్స్ ద్వారా కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, షిప్స్ ద్వారా కూడా వాళ్ళు తమ ఇదేదైతే ఉంటుందో నావిగేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకునే వాళ్ళని. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ ఫర్ పీపుల్ ఇన్ ద సిటీస్ లో పీపుల్ కి ఫుడ్ అనేది ఎలా దొరికేది అనేటటువంటిది కూడా మీరు జాగ్రత్తగా చూడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వైల్ మెనీ పీపుల్ లివ్డ్ ఇన్ ద సిటీస్, చాలా మంది సిటీస్ లో ఉన్నప్పటికీ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రీ సైడ్ అంటే గ్రామాల్లో ఉండడం అనేది జరిగింది. ఈ గ్రామాల్లో ఉండేటటువంటి పీపుల్ క్రాప్స్ అనేవి పండించేవాళ్ళు, అంటే చాలా వ్యవసాయం చేసేవాళ్ళు. అండ్ యానిమల్ రేరింగ్ అనేది కూడా చేసేవాళ్ళు, చాలా చాలా యానిమల్స్ ని కూడా పెంచడం అనేది జరిగింది. అండ్ దీస్ ఫార్మర్స్, క్రాప్స్ ని పెంచే ఫార్మర్స్ అండ్ యానిమల్స్ ని రేర్ చేసే హెర్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటీస్ లో నివసించేటటువంటి క్రాఫ్ట్స్ పర్సన్స్ కి, స్క్రీల్స్ తయారు చేసేటటువంటి స్క్రైబ్స్ కి అండ్ సిటిడల్లో ఉండేటటువంటి రూలర్స్ కి, వీళ్ళందరికీ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ ని సప్లై చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో మెనీ రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ద హరప్పన్స్ ఎక్కువగా ఏం పండించే వాళ్ళంటే పంటలు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీట్, బార్లీ, పల్సెస్, పీస్, రైస్, సెసిమ్ అండ్ దాంతో పాటు లిన్సీడ్ అండ్ మస్టర్డ్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఉపయోగించడం అనేది జరిగింది. దీస్ వర్ ఇంపార్టెంట్ క్రాప్స్ గ్రోన్ బై ఆర్ వెరీ ఓన్ హరప్పన్స్. సో ఈ పక్కన మీరు తప్పకుండా రాసుకోవాలి. క్రాప్స్ ఏంటండి, మొదటిది వీట్ ఏదైతే ఉంటుందో వీట్, సెకండ్ది ఏంటండి బార్లీ ఏదైతే ఉంటుందో బార్లీ, థర్డ్ది ఏంటండి పల్సెస్ ఏవైతే ఉన్నాయో పల్సెస్, ఫోర్త్ది పీస్ ఏవైతే ఉన్నాయో పీసెస్ అంటే శనగలు, రైస్ బియ్యం ఏదైతే ఉంటుందో బియ్యం అండ్ దాంతోపాటు సెసిమ్ అండ్ దాంతోపాటు లిన్సీడ్
అండ్ దాంతోపాటు మస్టర్డ్, వీటిని గ్రో చేసేవాళ్ళు అంటండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఏ న్యూ టూల్ ద ప్లవ్, అంటే నాగలి కూడా వీళ్ళు వాడడం అనేది జరిగేదంటండి. ఎందుకు వాడేవాళ్ళు? టు డిగ్ ద ఎర్త్ ఫర్ టర్నింగ్ ద సాయిల్ అండ్ ప్లాంటింగ్ సీడ్స్. సో సాయిల్ ఏదైతే ఉంటుందో భూమిని తవ్వి విత్తనాలు నాటడానికి ఈ నాగలు అనేది వాడడం అనేది జరిగేది. వైల్ రియల్ ప్లవ్స్ విచ్ వర్ ప్రాపర్లీ మేడ్ ఆఫ్ వుడ్. సో నిజమైనటువంటి ప్లవ్స్, సో ఇది ఇక్కడ మీకు కనిపించేటటువంటిది టాయ్ ప్లవ్ అమ్మ. సో కానీ నిజమైనటువంటి నాగలు దేంతో తయారు చేసేవాళ్ళంటే వుడ్, చెక్కతో తయారు చేయడం అనేది జరిగేది. సో బట్ అవి కానీ సర్వైవ్ అవ్వడం అనేది జరగలేదు. బట్ కానీ కొన్ని టాయ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ప్లవ్స్ బొమ్మ నాగళ్ళు ఏవైతే ఉంటాయో అవి మాత్రం కనిపించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దీస్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ యారిడ్ రీజియన్స్ అండి. సో అందుకోసం అని చెప్పి హెవీ రెయిన్ఫాల్ అనేది ఉండేది కాదు ఈ రీజియన్లో. సమ్ ఫార్మ్ ఆఫ్ ఇరిగేషన్ మైట్ హ్యావ్ బీన్ యూజ్డ్. సో ఇరిగేషన్ కూడా ఎత్తిపోతల పథకాలు, ఎత్తిపోతల ఇవేవైతే ఉంటాయో, నీటి పారుదల ఏవైతే ఉంటాయో ఇలాంటి మోడల్స్ కూడా తప్పకుండా వాడేవాళ్ళు అని చెప్తున్నారు. కెనల్స్ తవ్వడం కానీ, లేక వాటర్ హార్నెసింగ్ సిస్టమ్స్ కానీ వీటిని కూడా వాడేవాళ్ళు అని హిస్టారియన్స్, ఆర్కియాలజిస్ట్ చెప్తారండి. దిస్ మీన్స్ దట్ వాటర్, ఇరిగేషన్ అంటే ఏంటి? వాటర్ వాజ్ స్టోర్డ్ అండ్ సప్లైడ్ టు ద ఫీల్డ్స్ వెన్ ద ప్లాంట్స్ వర్ గ్రోయింగ్. సో వాటర్ ఒక దగ్గర స్టోర్ చేసి ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయి పొలాలకి వాటర్ అనేది సప్లై చేయడం అన్నమాట. ఎందుకంటే ఈ రీజియన్స్ లో ఫ్రీక్వెంట్ గా మనకి వర్షాలు అనేవి పడేవి కాదు కాబట్టి. ద హరప్పన్స్ రేడ్ క్యాటిల్ రేర్ చేసేవాళ్ళు, షీప్ అండ్ దాంతోపాటు గోట్ అండ్ బఫెలో ఇలాంటి వాటిని కూడా వాళ్ళు పెంచడం అనేది జరిగేదండి. వాటర్ అండ్ పాస్చర్స్ వర్ అవైలబుల్ అరౌండ్ సెటిల్మెంట్స్. సో సెటిల్మెంట్స్ చుట్టూ పాస్చర్స్ అంటే పచ్చిక బయలు అండ్ దాంతోపాటు వాటర్ రిసోర్సెస్ కూడా ఎక్కువగా కనిపించడం అనేది జరిగేదంట. ఈ తాలూకా వీళ్ళ సిటీస్, వీళ్ళ తాలూకా విలేజెస్ చుట్టూ మంచి రిచ్ రిసోర్సెస్ ఆఫ్ వాటర్ ఉండేవి. బికాస్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ సివిలైజేషన్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఇండస్ రివర్ సిస్టమ్ చుట్టూ ఉండడం అనేది జరిగింది. హవెవర్ ఇన్ ద డ్రై సమ్మర్, మరి సమ్మర్ లో, వేసవి కాలంలో సో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటప్పుడు లార్జ్ హెడ్స్ ఆఫ్ యానిమల్స్ వర్ ప్రాబబ్లీ టేకెన్ టు గ్రేటర్ డిస్టెన్సెస్ ఇన్ సెర్చ్ ఆఫ్ గ్రాస్ అండ్ వాటర్. సమ్మర్ లో మరి తాలూకా పాస్చర్స్, ఈ పచ్చిక బయళ్ళని మనకు ఉండడం అనేది జరగదు కదా. సో వాళ్ళకి ఏం కావాలి? ముఖ్యంగా వాళ్ళ యానిమల్స్ ని పెంచుకోవడానికి గ్రాస్ కావాలి, వాటర్ కావాలి. సో అందుకోసం చాలా చాలా సుదూర ప్రాంతాలని వాళ్ళు తిరిగే వాళ్ళంట. ఇన్ ద ప్రాసెస్ దే యూస్ టు కలెక్ట్ ఫ్రూట్స్ ను కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం అనేది జరిగేది అంటున్నాను. అర్థమైందా? సో అది మనకి చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. సో ఫ్రూట్స్ ఏవి కలెక్ట్ చేశారో మన నెక్స్ట్ పేజ్ లో చెప్తారు, చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పిక్చర్ లో కనిపించేటటువంటిది ఒక టాయ్ ప్లవ్. ఇట్స్ ఏ టాయ్ మోడల్ ఆఫ్ ఎర్లియర్ ప్లవ్స్, నాగల్లమ్మ. సో మెనీ ఫార్మింగ్ కమ్యూనిటీస్ లో ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ఈ నాగళ్ళు అనేవి వాడడం అనేది జరుగుతుంది ప్రెజెంట్ డే. బట్ వి డోంట్ నో వెదర్ హరప్పన్స్ ఇలాంటి కస్టమ్స్ ఫాలో అయ్యే వాళ్ళో లేదో తెలియదు. అంటే ఓన్లీ మగవాళ్ళే వాడాలనేటటువంటి ఉండేదో లేదో తెలియదు, ఆడవాళ్ళు కూడా వాడారో లేదో కూడా మనకి తెలియదు. హిస్టారియన్స్ కి ఇంకా అలాంటి ఆధారాలు ఏమీ దొరకలేదు. బట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా చేసేవాళ్ళు? బులక్ కార్ట్స్ అండ్ దాంతోపాటు షిప్స్ అనేవి వాడడం అనేది జరిగేది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో చూడండి నాన్న, ఫ్రూట్స్ అనేవి ఇందాక చెప్పుకున్నాం కదా, ఫ్రూట్స్ ఏం కలెక్ట్ చేశారు? బెర్ర అంటే రేగి పండు అని అంటాం తెలుగులో. అండ్ ఫిష్, మన తాలూకా చేపలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పట్టేవాళ్ళు. దాంతోపాటు వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయి, లైక్ యాంటిలోప్ అంటే ఏంటి అంటే వైల్డ్ క్యాటిల్ అని చెప్పి అర్థం. మన తాలూకా ఆక్స్ ఇవన్నీ వైల్డ్ గా ఉంటే ఎలా ఉంటాయో ఒకప్పుడు అలా ఉండేవి. దీస్ యాంటిలోప్స్ ను కూడా వాళ్ళు ఎక్కువగా హంట్ చేసేవాళ్ళు అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్లోజర్ లుక్, హరప్పన్ టౌన్స్ ఇన్ గుజరాత్ లో ఉండేటటువంటి హరప్పన్ టౌన్స్ గురించి మనకి చెప్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, చూడండి. ద సిటీ ఆఫ్ ధోలవీరా వాజ్ లొకేటెడ్ ఇన్ ఖాదిర్ బెయత్, ఆల్సో స్పెల్డ్ యాజ్ బెట్, ఇన్ ద రాన్ ఆఫ్ కచ్, వేర్ దేర్ వాజ్ ఫ్రెష్ వాటర్ అండ్ ఫెర్టైల్ సాయిల్. సో ఫస్ట్ సైట్ గురించి మనం మాట్లాడుతున్నాం. గుజరాత్ లో ఉండేటటువంటి ధోలవీరాకి రీసెంట్ గా ఏమొచ్చింది? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ అనేది రావడం అనేది జరిగింది. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ రావడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఈ క్లాస్ ఇప్పుడు 2021 లో చెప్పుకుంటున్నాం, రైట్? సో ఇది ఎక్కడ ఉందంట అంటే ఖాదిర్ బెయత్, ఆల్సో స్పెల్డ్ యాజ్ బెట్, రాన్ ఆఫ్ కచ్ లో ఉండేటటువంటి ఒక ప్రాంతంలో ఉండడం అనేది జరిగిందంట. అక్కడ రిచ్ ఫ్రెష్ వాటర్ ఉండేది అండ్ దాంతోపాటు ఫెర్టైల్ సాయిల్ కూడా ఉండడం అనేది జరిగింది. అన్లైక్ సమ్ ఆఫ్ ద మోస్ట్ హరప్పన్ సైట్స్ విచ్ వర్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. సో చాలా సైట్స్ 2 పార్ట్స్ గా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది కదా, అంటే సిటిడెల్ అండ్ దాంతోపాటు లోవర్ టౌన్ గా. ఇందాక ఇలా చెప్పుకున్నాం కదా, ఈ పైన హై అండ్ దాంతోపాటు స్మాలర్ పార్ట్ ఏంటి? సిటిడెల్, అండ్ ఈ లోవర్ పార్ట్ ఏంటి? లోవర్ టౌన్ అని మనం చెప్పుకున్నామా. బట్ ధోలవీరా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బిన్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్, కానీ ఇది 3 పార్ట్స్ గా డివైడ్ అవ్వడం అనేది జరిగిందంట. అండ్ ఈచ్ పార్ట్ వాజ్ సరౌండెడ్ విత్ మ్యాసివ్ స్టోన్ వాల్స్. ప్రతి పార్ట్ చుట్టూ స్టోన్ వాల్స్, ఒక ప్రహరీ గోడలు, రాయితో చేసినటువంటి వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగేది.
అండ్ విత్ ఎంట్రన్సెస్ త్రూ గేట్ వేస్, దాంతోపాటు ప్రతి ఒక్క పార్ట్కి ఎంట్రన్సెస్ కూడా గేట్ వేస్తో ఎంట్రన్సెస్ కూడా ఉండడం అనేది జరిగేది. మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వాల్స్ అనేవి ఎలా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాం, ఇండస్ వ్యాలీ దానిలో బర్న్ట్ బ్రిక్స్ వాడేవాళ్ళని చెప్పాం. కానీ ధోలవీర యొక్క స్పెషాలిటీ ఏంటి, స్టోన్ వాల్స్ అనేవి ఉండేవి, రాతితో చేసినటువంటి గోడలు ఉండేవి, ఉండడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, దిస్ ఇస్ ఎ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ధోలవీర, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. సో గుజరాత్ లో ఉన్నటువంటి సైట్ దట్ ఈస్ ధోలవీర. ధోలవీర యొక్క ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటి, స్టోన్ వాల్స్. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటి, సిటీ వాజ్ డివైడ్ ఇంటూ 3 parts, రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ వర్ ఆల్సో ఏ లార్జ్ ఓపెన్ ఏరియా ఇన్ ద సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ లో చాలా పెద్ద ఓపెన్ ఏరియా కూడా ఉండడం అనేది జరిగింది. వేర్ పబ్లిక్ సెరమనీస్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేసేవాళ్ళు, ఉత్సవాలు ఇవన్నీ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు అదర్ ఫైండ్స్ ఇంక్లూడ్ లార్జ్ లెటర్స్ ఆఫ్ ద హరప్పన్ స్క్రిప్ట్ దట్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ వైట్ స్టోన్ అండ్ పెర్హాప్స్ ఇన్లైడ్ ఇన్ వుడ్. సో లార్జ్ హరప్పన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపించడం అనేది జరిగిందంటే వైట్ స్టోన్ తో తయారు చేసింది. వుడ్ లో లోపలికి, అంటే ఇది వుడెన్ స్ట్రక్చర్ అనుకోండి, సపోజ్ దిస్ ఇస్ వుడెన్ స్ట్రక్చర్ అనుకోండి, దీనిలో ఇలాంటి సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్సర్ట్ చేయడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళంట. అవి కూడా ఇక్కడ మనకు కనిపించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఈస్ యూనిక్ ఫైండ్ as generally హరప్పన్ రైటింగ్ హ్యాస్ బిన్ ఫౌండ్ ఆన్ స్మాలర్ ఆబ్జెక్ట్ సైజ్ సీల్స్. సో మామూలుగా హరప్పన్ రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ సీల్స్ మీద, ముద్రికల మీద మాత్రమే ఉంటాయి. ఇందులో ఒక రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ఒక ముద్రిక చూసుకున్నాం. దిస్ రెక్టాంగులర్ సీల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్, స్టోన్ తో తయారు చేయడం అనేది జరిగింది. ఇక్కడ పైన స్క్రిప్ట్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం. ప్రతి ఒక్క సీల్ మీద వన్ ఆర్ ద అదర్ యానిమల్ బొమ్మ కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ద సిటీ ఆఫ్ లోథాల్ స్టూడ్ బిసైడ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ సబర్మతి. సో లోథాల్ అనేటటువంటి సిటీ ఎక్కడుంది, గుజరాత్ లోనే ఉంది. ఫస్ట్ సిటీ మనం ఏం మాట్లాడుకున్నాం, ధోలవీర. సెకండ్ సిటీ సబర్మతి రివర్, మన దీనిలో ఉన్నటువంటి అహ్మదాబాద్ ఏదైతే ఉంటుందో అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిటీ, గుజరాత్ లో ఉన్నటువంటి సిటీ. ఇట్ ఈస్ క్లోజ్ టు గల్ఫ్ ఆఫ్ ఖంబాత్. గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సిటీ, హరప్పన్ సిటీ, హరప్పన్ సైడ్, దట్ ఈస్ లోథాల్ అండి. అర్థమైందా? ఇట్ వాస్ సిచ్యుయేటెడ్ నియర్ ఏరియాస్ వేర్ రా మెటీరియల్స్ సచ్ యాజ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. సో ఇక్కడ ఏం దొరుకుతాయంట, సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఈజీగా అవైలబుల్ అయ్యేటటువంటి, ఈజీగా దొరికేటటువంటి ప్లేస్ లో ఈ లోథాల్ అనేటటువంటి ప్లేస్ ఉండడం అనేది జరిగిందంటండి. అండ్ దిస్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ మేకింగ్ ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ స్టోన్. స్టోన్ ఆబ్జెక్ట్స్ తయారు చేయడం, షెల్ అండ్ మెటల్ ఆబ్జెక్ట్స్ తో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా దిస్ పర్టికులర్ లోథాల్ అనేది ఉండడం అనేది జరిగిందన్న. సో సెకండ్ది ఏంటి, మన గుజరాత్ లో కనిపించినటువంటిది లోథాల్. చాలా చాలా ఇంపార్టెంట్. లోథాల్ ఈజ్ నియర్ గల్ఫ్ ఆఫ్ ఖంబాత్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. దెర్ వాజ్ ఆల్సో ఏ స్టోర్ హౌస్ ఇన్ ద సిటీ. లోథాల్లో మనకు స్టోర్ హౌసెస్ కూడా కనిపించడం అనేది జరిగింది. నేను ఇందాకే చెప్పుకున్నాను స్టోర్ హౌసెస్ ఎక్కడ కనిపించాయని చెప్పుకున్నాం, మొహంజదారో ఏదైతే ఉంటుందో మొహంజదారో, దాంతోపాటు హరప్పా ఏదైతే ఉంటుందో హరప్పా, పెద్ద పెద్ద ధాన్యాగారాలు ఇక్కడ కనిపించాయి. అండ్ థర్డ్ లోథాల్ ఏదైతే ఉంటుందో లోథాల్లో కూడా ఈ స్టోర్ హౌసెస్ అనేవి కనిపించినాయి. అండ్ మెనీ సీల్స్ అండ్ సీలింగ్స్, చాలా చాలా ముద్రికలు కూడా కనిపించడం అనేది జరిగిందంటే. సీలింగ్స్ అంటే ఏంటి, ద ఇంప్రెషన్ ఆఫ్ సీల్స్ ఆన్ క్లే. సీల్స్ అనేవి సీల్స్ యొక్క ముద్రలు క్లే మీద మనకి క్లే మీద ఉండడం అనేది జరిగిందంటే. సో అది కూడా పిక్చర్ నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. వర్ ఫౌండ్ ఇన్ ద స్టోర్ హౌస్. ఈ స్టోర్ హౌసెస్ లో ఈ సీల్స్ అండ్ సీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపించడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఇక్కడ చూడండి, మన కింద ఉన్నటువంటి పిక్చర్ మీరు గమనించాలి. ఈ పిక్చర్ ఏంటి, ఇట్ ఈస్ ఎ డాక్ యార్డ్ ఎట్ లోథాల్. డాక్ యార్డ్ అంటే ఏంటి, వేర్ షిప్స్ వర్ బిల్ట్. షిప్స్ తయారు చేసేటటువంటి ఒక ప్రాంతం. దిస్ ఈజ్ లోథాల్లో ఉండేటటువంటి ఒక డాక్ యార్డ్. దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ట్యాంక్, మే హ్యావ్ బీన్ ఎ డాక్ యార్డ్. డాక్ యార్డ్ అంటే బోట్స్, షిప్స్ ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేస్తారో అది. వేర్ బోట్స్ అండ్ షిప్స్ కేమ్ ఇన్ ఫ్రమ్ ద సీ నుంచి రావడం అనేది జరుగుతుంది. అండ్ త్రూ ద రివర్ ఛానల్ నుంచి ఎక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది. గూడ్స్ వర్ ప్రాబబ్లీ లోడెడ్ అండ్ అన్లోడెడ్ హియర్. గూడ్స్ అనేవి ఇక్కడే లోడ్ చేసి అన్లోడ్ చేయడం కూడా జరుగుతుందంట. సో అందుకే లోథాల్ని మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ హరప్పన్ సిటీస్ అన్నింటిలోనే పోర్ట్ సిటీ అని చెప్పడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లోథాల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఉంది, దాంతోపాటు ఒక డాక్ యార్డ్ గా కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ నియర్ ఖంబాత్ ఆన్ ద రివర్ ఆఫ్ సబర్మతి. అర్థమైందా, సబర్మతి రివర్ ఒడ్డున ఉండడం అనేది జరిగింది. ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ అహ్మదాబాద్, రైట్, ఇన్ గుజరాత్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి అన్న. సో ఇక్కడ చూడండి అన్న, లోథాల్లో ఇంకొకటి ఏం కనిపించిందంట, ఏ బిల్డింగ్ దట్ వాజ్ ఫౌండ్ హియర్ వాజ్ ప్రాబబ్లీ ఏ వర్క్ షాప్ ఆర్ ఫర్ మేకింగ్ బీడ్స్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ షాప్ కూడా లోథాల్లో కనిపించింది. బీడ్స్ అంటే పూసలు తయారు చేసేటటువంటి ఒక వర్క్ షాప్. లేదా పీసెస్ ఆఫ్ స్టోన్,
half made beads, tools for bead making and finished beads have also been found here. దాంతో పాటు ఏంటి వర్క్ షాప్ తో పాటు స్టోన్ పీసెస్ అనేవి కనిపించినాయి, హాఫ్ మేడ్ బీడ్స్ సగం తయారు చేసినటువంటి పూసలు కనిపించినాయి, అండ్ టూల్స్ ఫర్ బీడ్ మేకింగ్ అంటే పూసలు తయారు చేయడానికి వాడేటటువంటి పనిముట్లు కనిపించినాయి, అండ్ ఫినిష్డ్ బీడ్స్ కూడా ఇక్కడ మనకు కనిపించడం అనేది జరిగింది. ఎక్కడ కనిపించినాయి మనకి అంటే మన తాలూకా లోథాలు ఏదైతే ఉంటుందో అక్కడ కనిపించడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ బాక్స్ లో ఉన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, సీల్స్ అండ్ సీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించి చూడండి. సీల్స్ మే హ్యావ్ బీన్ యూజ్డ్ టు స్టాంప్ బ్యాగ్స్ ఆర్ పాకెట్స్ కంటైనింగ్ గూడ్స్ దట్ వర్ సెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్. సీల్స్ అనేవి ఎందుకు వాడేవాళ్ళంట, ఆర్కియాలజిస్ట్ కానీ హిస్టారియన్స్ కానీ ఏం చెప్తారు అంటే ఒక ప్రాంతం నుంచి వన్ ప్లేస్ నుంచి అంటే సుమారు మన హరప్పా నుంచి వేరు వేరు ప్రాంతాలకు వీళ్ళు పంపించేవాళ్ళని చెప్పామా, సో నావిగేషన్ అనేది చేసేవాళ్ళని చెప్పామా, వేరే ప్లేస్ కి గూడ్స్ అనేవి వెళ్ళేటప్పుడు ఈ గూడ్స్ యొక్క ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయి, బస్తాలు కానీ లేకపోతే దీస్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయి సంచులు కానీ వాటి మీద ఈ ముద్రలు అనేవి వేసేవాళ్ళంట, స్టాంప్ బ్యాగ్స్ కింద వాడేవాళ్ళంట. ఆఫ్టర్ ఏ బ్యాగ్ వాజ్ క్లోజ్డ్ ఆర్ టైడ్, ఒక బ్యాగ్ అనేది క్లోజ్ చేసిన తర్వాత ఏ లేయర్ ఆఫ్ వెట్ క్లే వాజ్ అప్లైడ్ ఆన్ ద నాట్, సో దానిపైన ఒక వెట్ క్లే అనేది ఒక ముద్ర అనేది వేయడం అనేది జరిగేది. అండ్ ద సీల్ వాజ్ ప్రెస్డ్ ఆన్ ఇట్, ఆ క్లే మీద సీల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేసేవాళ్ళు. సపోజ్ చెప్తాను చూడండి, సపోజ్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో కాటన్ క్లాత్, సపోజ్ కాటన్ క్లాత్ ఉంటుంది, మనం ఇప్పటి వరకు బీడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, పూసలు తయారు చేశారు అనుకోండి, ఈ పూసలన్నీ ఒక బ్యాగ్ లో ఒక సంచిలో వీళ్ళు పెట్టారండి. ఒక సంచిలో పెట్టిన తర్వాత ఏం చేస్తారు, దీన్ని కడతారా, దీన్ని మూట ఏదైతే ఉంటుందో దాన్ని కట్టేస్తారా, కట్టేసిన అంటే దాని మీద ఏం చేసేవాళ్ళు అంటే మనం ఇప్పుడు లక్క వాడతాం, మనం మామూలుగా ఇదేదైతే ఉంటుందో లక్కని వాడి లక్క మీద ముద్ర వేయడం అనేది జరుగుతుంది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే క్లే వాడేవాళ్ళండి, మట్టి ఏదైతే ఉంటుందో వెట్ క్లే ఏదైతే ఉంటుందో దాన్ని వేసేవాళ్ళు. ఆ వెట్ క్లే మీద ఇందాక స్క్రైబ్స్ తయారు చేసినటువంటి సీల్స్ కనిపించాయా, ముద్రలు కనిపించాయా, ఆ ముద్రలు నొక్కి పెట్టేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే దిస్ ఇస్ రెడీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి అర్థం. మనకి ఇప్పుడు కస్టమ్స్ ఎక్సైజ్ డ్యూటీ దగ్గర మనకి ఇప్పుడు స్టాంపులు గట్రా వేస్తా ఉన్నారా, అలాగే స్టాంప్స్ లాగా వాడేవాళ్ళు అనమాట. ద ఇంప్రెషన్ ఆఫ్ ద సీల్ ఈజ్ నోన్ యాజ్ సీలింగ్. సో ఆ సీల్ యొక్క ఇంప్రెషనే క్లే మీద, వెట్ క్లే ఏదైతే ఉంటుందో దాని మీద క్లే యొక్క ఇంప్రెషనే సీలింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇఫ్ ద సీలింగ్ వాజ్ ఇంటాక్ట్ వన్ కుడ్ బి షూర్ దట్ ద గూడ్స్ హ్యావ్ అరైవ్డ్ సేఫ్లీ. ఒకవేళ ఆ సీలింగ్, ఆ క్లేతో తయారు చేసినటువంటి సీలింగ్ అనేది ఇంటాక్ట్ గా ఉందనుకోండి, అసలు దానికి ఏంటి యూనో అసలు ఏ ఆపద దానికి కలలేదనుకోండి, అసలు యూనో ఐ మీన్ దానికి ఎటువంటి ఇది కలగలేదు అనుకోండి, చేంజెస్ అనేవి లేవనుకోండి, ఎలా ఉందో అలాగే ఉందనుకోండి, ఆ గూడ్స్ అనేవి చక్కగా సేఫ్ గా వచ్చాయని చెప్పి అర్థం, అలా అనుకునేవాళ్ళు. అండ్ ది సీల్స్ వర్ ఈవెన్ టుడే, ఇప్పటికీ ఈ సీల్స్ అనేవి వాడడం అనేది జరుగుతుంది కదా, ఇప్పటికీ చాలా చాలా సీల్స్ మనం చూస్తూ ఉంటాం. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ద మిస్టరీ ఆఫ్ ద ఎండ్. మరి ఇంత అర్బన్ సివిలైజేషన్, ఇంత కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక పట్టణ నాగరికత చూసినటువంటి హరప్పన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చూసినటువంటి హరప్పన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పూసలు తయారు చేసినటువంటి హరప్పన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, తమ సిటీస్ ని సిటిడల్ అండ్ లోవర్ టౌన్ గా డివైడ్ చేసుకున్నటువంటి హరప్పన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బర్న్ట్ బ్రిక్స్ తయారు చేసుకున్నటువంటి హరప్పన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో ఇంత అద్భుతమైనటువంటి సివిలైజేషన్ ని ఫ్లరిష్ చేసినటువంటి హరప్పన్ పీపుల్, వీళ్ళ తాలూకా సివిలైజేషన్ ఎలా ఎండ్ అయింది, ఒక్కసారిగా వీళ్ళందరూ చనిపోయారా, మరి వీళ్ళకి ఏం జరిగింది అనేటటువంటిది ఒక మిస్టరీగానే ఉండడం అనేది జరిగింది. సో ఒక్కొక్క హిస్టారియన్ దీని గురించి ఒక్కొక్క విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఏది సరైంది ఏంటి, వాట్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ దిస్ హరప్పన్ సివిలైజేషన్ లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి తెలుసుకుందాం. చూడండి, అరౌండ్ 3900 years ago we find the beginning of major change. సో చాలా చాలా చేంజ్ అనేది రావడం అనేది జరిగింది. చూడండి, 3900 years ago, ఈ పుస్తకం ఎప్పుడు రాశారని చెప్పుకున్నాం, ఎన్సీఆర్టీ 2000 లో రాయడం అనేది జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2000 ఇయర్ కి 3900 years ago, 3900. సో చెప్పండి 2000 ఇయర్ అని ఎందుకంటాం, జీసస్ పుట్టిన 2000 సంవత్సరాలు అయిందని అర్థం. 2021 కదా ఇప్పుడు, అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 2021 సంవత్సరాలు అయింది కాబట్టి ఇయర్ 2021 అంటాం. సో చూడండి, ఇది 0. సో ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు 2000 రాశారు కాబట్టి ఈ మొత్తం ఇయర్స్ అని 2000 ఇయర్స్. సో 3900 లో 2000 తీసేస్తే ఎంత, 1900. సో 1900 బీసీలో మన తాలూకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో దాని పతనం అనేది స్టార్ట్ అయిందమ్మ, అర్థమైందా. సో ఒక్క అద్భుతంగా ఫ్లరిష్ అయినటువంటి సివిలైజేషన్ యొక్క డిక్లైన్ అనేది మొదలైందని చెప్తున్నారు. పీపుల్ స్టాప్ లివింగ్ ఇన్ మెనీ ఆఫ్ ద సిటీస్. చాలా యొక్క ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో, మనం మొహంజదారో మాట్లాడుకున్నాం, హరప్పా మాట్లాడుకున్నాం, ధోలవీరా మాట్లాడుకున్నాం, లోథాల్ మాట్లాడుకున్నాం, రాఖీగర్హి మాట్లాడుకున్నాం, కాలిబంగన్ మాట్లాడుకున్నాం, లేకపోతే గనేరివాలా మనం మాట్లాడుకున్నాం,
లేకపోతే సూర్కుటోడా మాట్లాడుకున్నాం, సూత్కా జెండార్ మనం మాట్లాడుకున్నాం. ఈ సిటీస్ లో ప్రజలు బతకడం అనేది ఆపేశారు. రైటింగ్, సీల్స్ అండ్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడడం అనేది మానేశారు. సో అవి కంప్లీట్ గా అద్భుతంగా అవి ఇదవడం అనేది జరిగింది. ఈ స్క్రైబ్స్ యొక్క పనులు పోయినాయి. అండ్ దాంతో పాటు సీల్స్ వాడడం మానేశారు, వెయిట్స్ వాడడం మానేశారు, ఈ తూకపురాలు వాడడం అనేది మానేశారు. దాంతో పాటు రా మెటీరియల్స్, వేరు వేరు సుదూర ప్రాంతాల నుంచి ఈ ముడి సరుకు తెచ్చుకునే వల్ల ఆ రా మెటీరియల్స్ కూడా వాడడం అనేది మానేశారు. దాంతో పాటు మొహంజదారో ఏదైతే ఉంటుందో, వి ఫైండ్ దట్ గార్బేజ్ పైల్డ్ అప్ ఆన్ ద స్ట్రీట్స్. మొహంజదారో యొక్క వీధుల్లో చాలా చాలా చెత్త అనేది పేరుకుపోవడం అనేది జరిగింది. ద డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవ్వడం అనేది జరిగింది. డ్రైనేజ్ లో ఉండేటటువంటి వాటర్ సిటీలోకి రావడం అనేది జరిగింది. అండ్ న్యూ లెస్ ఇంప్రెసివ్ హౌసెస్ వర్ బిల్ట్. ఒకప్పుడు లా కాకుండా, ఒకప్పుడు బర్న్ బ్రిక్స్ తో తయారు చేసినటువంటి, కన్స్ట్రక్ట్ చేసినటువంటి గొప్ప ఇల్లు కాకుండా మామూలు అయినటువంటి సామాన్యమైనటువంటి ఇల్లు అనేవి రావడం అనేది జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క వైభవోపేతమైనటువంటి జీవితం ఏమవుతుంది, మెల్లగా డిక్లైన్ అవుతుంది. గొప్ప లావిష్ లైఫ్ స్టైల్ గడిపారు వాళ్ళందరూ. వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి. అంటే ఒక సివిలైజేషనే తన డిక్లైన్ అనేది చూస్తుంది. ఒక సివిలైజేషన్ యొక్క పతనమే తన కళ్ళ ముందు కనిపించడం అనేది జరుగుతుంది. సో ద చేంజెస్ వర్ ఆబ్వియస్, ద చేంజెస్ వర్ ఇన్ఎవిటబుల్. సో ఏదో ఒక మార్పు అనేది కనిపిస్తా ఉంది కళ్ళ ముందు. సో ప్రకృతి అనేది చాలా విపరీతమైనటువంటిదమ్మా. సో ఇప్పటికీ మనం క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో వీటి మీద మనం యాక్షన్ తీసుకోకపోతే హరప్పన్ సివిలైజేషన్, ఒక అద్భుతమైనటువంటి సివిలైజేషన్ ఎలా అయితే ఎండ్ అయిందో, మనం కూడా మన తాలూకా తర్వాత తరాలు కూడా ఎప్పటికో అప్పుడు ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ప్రకృతి, నేచర్ కి కోపం వస్తే నో, ఇట్ విల్ బి ద ఎండ్ ఫర్ దిస్ మ్యాన్ కైండ్. మానవాళి యొక్క అంతం మనమే చూసుకుంటాం. సో అదే హరప్పన్ టైమ్స్ లో కూడా జరగడం అనేది జరిగింది. జాగ్రత్తగా చూడండి. వై డి ఆల్ దిస్ హ్యాపెన్? మరి చేంజెస్ అనేవి ఎలా జరిగినాయి? వీఆర్ నాట్ షూర్. ఎందుకు జరిగిందో తెలియదు. సమ్ స్కాలర్స్ ఏమంటారు అంటే, ఇండస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ రివర్స్ అనేవి డ్రై అప్ అయిపోయినాయి, మొత్తం ఎండిపోవడం అనేది జరిగింది. సపోజ్ సరస్వతి రివర్ మన మన వేదాల్లో కానీ లేకపోతే మన తాలూకా సాక్రెడ్ బుక్స్ లో సరస్వతి అనేటటువంటి నది ఉంటుందని చెప్తారు. కానీ నది మనకు బయటకు కనిపిస్తుందా? కనిపించదు, ఎండిపోయినట్టు ఉండడం అనేది జరుగుతుంది. మేబీ ఇలాంటి రివర్స్ అనేవి ఎండిపోవడం వల్ల వాటర్ సోర్సెస్ లేక ఈ సివిలైజేషన్ ఎండ్ అయింది, పీపుల్ చనిపోయారు అని చెప్పి అంటారు. కొంతమంది ఏమంటారు అంటే డిఫారెస్టేషన్. సో ఈ సెటిల్మెంట్స్, హ్యూమన్ సెటిల్మెంట్స్ పెరగడం వల్ల, చెట్లు అనేవి నరికేయడం వల్ల వర్షాలు పడడం ఆగిపోయినాయి. వర్షాలు పడడం ఆగిపోవడం వల్ల సివియర్ డ్రాట్స్ అండ్ ఫెమైన్స్, కరువు కాటకాలు అనేవి రావడం అనేది జరిగింది. అందువల్ల ప్రజలు చనిపోయారు అని కొంతమంది అంటారు. దిస్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ ఫ్యూయల్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ బేకింగ్ బ్రిక్స్. సో ఏం చెప్పాం, ఎందుకు డిఫారెస్టేషన్ చేస్తుంటారు, చెట్లు నరికేసి ఉంటారు అంటే మనకి కాల్చిన ఇటుకలు ఎక్కువగా వాడేవాళ్ళు అని చెప్పుకున్నాం. ఇటుకల్ని కాల్చడానికి ఏముండాలి, ఫైర్ ఉండాలి. ఫైర్ కాల్చడానికి ఈ వుడ్ ఏదైతే ఉంటుందో వుడ్ను కూడా ఇంధనంలా వాడేవాళ్ళు, ఈ చెక్కను కూడా వాడుంటారు. సో అందుకే ఎక్కువగా డిఫారెస్టేషన్ పాల్పడడం వల్ల సో దిస్ సివిలైజేషన్ ఎండ్ అయింది అని చెప్తారు. లేకపోతే స్మెల్టింగ్ కాపర్ ఓర్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ కాపర్ ఖనిజ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో, రాగి ఖనిజ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చడానికి కూడా దీస్ పర్టికులర్ ఐ మీన్ చెక్కని, వుడ్ ఏదైతే ఉంటుందో వుడ్ వాడేవాళ్ళు, అందుకే డిఫారెస్టేషన్ కి పాల్పడే వాళ్ళని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, గ్రేజింగ్ బై లార్జ్ హెడ్స్ ఆఫ్ క్యాటిల్, షీప్ అండ్ గోట్ మే హ్యావ్ బిన్ డిస్ట్రాయిడ్ ద గ్రీన్ కవర్. సో చాలా క్యాటిల్ ని, షీప్ ని, గోట్స్ ని, యానిమల్స్ ని వీళ్ళు రేర్ చేసేవాళ్ళు, పెంచుకునే వాళ్ళని చెప్పామో డొమెస్టికేట్ చేసేవాళ్ళు. సో గ్రీన్ కవర్, మామూలుగా ఉండేటటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ యానిమల్స్ తినేసాయి. తినేయడం వల్ల ఏం జరుగుతుంది, గ్రీన్ కవర్ లేకపోయింది అనుకోండి, మనకు వర్షాలు పడతాయా? వర్షాలు పడడం అనేది జరగదు. వర్షాలు పడకపోయింది అనుకోండి, నీరు ఉంటుందా? నీరు ఉండదు. నీరు లేకపోతే గ్రీన్ కవర్ వస్తుందా? రావడం అనేది జరగదు. పోనీ ఇంకో మాదిరిగా చెప్పుకుందాం, గ్రీన్ కవర్ లేదనుకోండి, ఏమవుతుంది, మనకి చెట్లు ఏం చేస్తాయి, మన దీనిలో ఉండేటటువంటి, మనం వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటకు విడిచిపెడతాయి. సో కార్బన్ డైఆక్సైడ్ పేరుకుని పోయింది అనుకోండి, ఏమవుతుంది, క్లైమేట్ అనేది, టెంపరేచర్ అనేది, భూ వాతావరణ, భూ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతూ ఉంటాయి. భూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది, క్లైమేట్ అనేది పెరుగుతూ ఉంటాయి, సీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అది కూడా ఒక థ్రెట్ అయి ఉండొచ్చు అని కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ సమ్ ఏరియాస్ దేర్ వర్ ఫ్లడ్స్, వరదలు కూడా కారణమై ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తారండి. బట్ నన్ ఆఫ్ దీస్ రీజన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ద సిటీస్. మరి ఎప్పుడైనా చూడండి, మనం ఎప్పుడైనా గమనించండి, మనకి రీసెంట్ గా ముంబైలో వరదలు వచ్చాయి, లేకపోతే మన విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినంత మాత్రాన మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కొట్టుకుపోయిందా ఒకేసారిగా? లేదు కదా. ఒక్క వరద కానీ, ఒక్క కరువు కానీ, ఒక్కసారి ఇన్ని వేల కిలోమీటర్లు వ్యాపించినటువంటి సివిలైజేషన్ మొత్తానికి ఎండ్ కార్డు వేస్తుందా, శుభం కార్డు పలుకుతుందా, ఎండ్ చేస్తుందా అనేటటువంటిది సందేహం. అందుకే చాలా మంది హిస్టారియన్స్ న్యాచురల్ కాజెస్ అనేవి కారణం కాకపోవచ్చు అని చూడడానికి కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్లడ్డింగ్ ఆర్ ఏ రివర్ డ్రైయింగ్ అప్ వుడ్ హ్యావ్ బీన్ హ్యాడ్ అన్
ఎఫెక్ట్ ఆన్ సమ్ ఏరియాస్. కొన్ని ప్రాంతాల్లో ఈ వరదలు కానీ లేకపోతే ఈ కరువు కాటకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి కొన్ని ప్రాంతాల యొక్క డిక్లైన్ కారణం అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో సివిలైజేషన్ డిక్లైన్ అవ్వడానికి ఇవి పెద్ద కారణాలు కాకపోవచ్చు అని కొంతమంది హిస్టారియన్స్ అభిప్రాయపడడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, అండ్ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేరియస్ థీరీస్ ఉంటాయి. ఇది మెయిన్స్ లో కూడా క్వశ్చన్. అర్థమైందా? చాలా జాగ్రత్తగా మీరు చాలా జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి నన్ను. సో సో ఇన్ని న్యాచురల్ కాజెస్ వల్ల దీస్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ కోల్పోవడం అనేది జరిగింది. అందుకే చాలా చాలా చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. సింధ్ ప్రావిన్స్ లో, పాకిస్తాన్ లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి సైట్స్ అండ్ వెస్ట్ పంజాబ్ లో ఉండేటటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ పాకిస్తాన్, అండ్ దేవర్ అబాండాన్డ్, వాటి వదిలేసి పీపుల్ సో డౌన్ సౌత్ దక్షిణ భారతదేశానికి కానీ, భారతదేశ ప్రాంతాలకు కానీ, లేకపోతే ఇరాన్, పర్షియా కానీ, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే సెంట్రల్ ఏషియా ప్రాంతాలకు కానీ వెళ్ళిపోయారు అని కొంతమంది అనడం అనేది జరుగుతుంది. మెనీ పీపుల్ మూవ్డ్ ఇంటూ న్యూయార్క్, కొత్త ప్రాంతాలకు వెళ్ళడం అనేది జరిగింది. స్మాలర్ సెటిల్మెంట్స్ ఈస్ట్ అండ్ సౌత్ లో స్మాలర్ సెటిల్మెంట్స్ అనే గంగా పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్నారని కొంతమంది చెప్తారు. అండ్ తర్వాత 1400 ఇయర్స్ లేటర్, 1400 సంవత్సరాల తర్వాత న్యూ సిటీస్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది అని కూడా చెప్పడం అనేది జరిగిందాం. సో దీని తర్వాత 1400 ఇయర్స్ తర్వాత న్యూ సిటీస్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. దాని గురించి మనం చాప్టర్ 5 అండ్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో తర్వాత చాప్టర్స్ లో వాటి గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడదాం, కంగారు పడమాకండి. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిష్ అవుతున్నప్పుడే ఇంకొక ఇంపార్టెంట్ సివిలైజేషన్ చూడండి, ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్, వేరే ప్రాంతంలో ఉండేది. ఫైండ్ ఈజిప్ట్ ఇన్ ద అట్లస్. మనకి ఆఫ్రికా ఏదైతే ఉంటుందో ఆఫ్రికా యొక్క నార్థన్ సైడ్, అంటే నార్థన్ ఆఫ్రికాలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ కంట్రీ ఏంటి అంటే ఈజిప్ట్. మోస్ట్ ఆఫ్ ద ఈజిప్ట్ ఈజ్ ఎ డ్రై డిజర్ట్ అండి, అదొక ఎడారి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫర్ ద ల్యాండ్స్ అలాంగ్ ద రివర్ నైల్, నైలు నది పరివాహక ప్రాంతాలు తప్ప మోస్ట్ ఆఫ్ ద ఈజిప్ట్ రివర్ ఈజ్ డ్రై డిజర్ట్, ఒక ఎడారి అండి. నేను ఇక్కడ ఈజిప్ట్ మ్యాప్ కూడా అటాచ్ చేసి చూపిస్తాను, మీకు పనిలో పని అయిపోతుంది, జాగ్రత్తగా వినండి. సో ఈ రైట్ సైడ్ లో మ్యాప్ చూడండి, దిస్ ఈజ్ ఈజిప్ట్ అండి. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్, చీకటి ఖండం అని కూడా అంటాం. సో నార్త్ ఆఫ్రికాలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ కంట్రీ ఏంటి అంటే ఈజిప్ట్. ఇది మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం అంటాం, పైన యూరప్ ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ఏషియా, ఇది వెస్ట్ ఏషియా అని కూడా అంటాం. సో ఇది రెడ్ సీ అమ్మ, రెడ్ సీ అని కూడా అంటాం. ఇది రెడ్ సీ అనమాట, అర్థమైంది, ఈ చిన్న ప్రాంతం. అది ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ ని రెడ్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటంటే బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ యమన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఈజిప్ట్ లో చాలా ప్రాంతం ఎడారండి, ఒక డిజర్ట్, ఎక్సెప్ట్ ఫర్ ద ల్యాండ్స్ అలాంగ్ ద రివర్ నైల్ పరివాహక, అంటే నైల్ నది ఏదైతే ఉంటుందో దాని చుట్టుపక్కల ప్రాంతాలు తప్ప మొత్తం ఎడారిగా ఉండడం అనేది జరుగుతుంది. అరౌండ్ 5000 ఇయర్స్ ఎగో, 5000 సంవత్సరాల క్రితం కింగ్స్ రూల్డ్ ఓవర్ ఈజిప్ట్ ని చాలా మంది కింగ్స్ పరిపాలించడం అనేది జరిగింది. అండ్ దీస్ కింగ్స్ ఆర్మీస్ అనేది ఇది చేసేవాళ్ళు. అండ్ ఈ ఆర్మీస్ ని వేరే సుదూరమైనటువంటి ప్రాంతాలకు పంపించి, డిస్టెంట్ ల్యాండ్స్ పంపించి గోల్డ్, సిల్వర్, ఐవరీ, టింబర్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొచ్చుకునే వాళ్ళండి. అర్థమైందా? ఐవరీ అంటే ఏంటి అంటే ఏనుగు తాలూకు దంతాలండి. అర్థమైందా? దే ఆల్సో బిల్ట్ హ్యూజ్ టాంబ్స్, చాలా పెద్ద పెద్ద సమాధులు అనేవి నిర్మించే వాళ్ళు, దాన్ని పిరమిడ్స్ అని చెప్తాం. చూడండి ఇవి పిరమిడ్స్. అర్థమైందా? మీరు చాలా సార్లు చూసే ఉంటారు. పిరమిడ్స్ కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. వెన్ దే డైడ్, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ బాడీస్ ఆఫ్ ద కింగ్స్ యొక్క బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పిరమిడ్స్ లో ప్రిజర్వ్ చేయడం అనేది జరిగింది. అండ్ దే ఆర్ బరీడ్ ఇన్ దీస్ పిరమిడ్స్ లో ప్రిజర్వ్ చేయడం అనేది, దాని కింద సమాధులు పూడ్చిపెట్టడం అనేది జరిగింది. దీస్ కేర్ఫుల్లీ ప్రిజర్వ్డ్ బాడీస్ ఆర్ నోన్ యాజ్ మమ్మీస్. సో ఈ తాలూకా పిరమిడ్స్ ఏవైతే ఉంటాయి, పిరమిడ్స్ కింద ఉండేటటువంటి బాడీస్ ని మమ్మీస్ అని కూడా చెప్పడం అనేది జరిగింది. లార్జ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వర్ ఆల్సో పరేడ్ విత్ దమ్. కింగ్స్ తో పాటు వాళ్ళ రోజువారీ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాటితో పాతి పెట్టడం అనేది జరిగేది. అంటే వాళ్ళు వాడేటటువంటి ఫుడ్, డ్రింక్స్, క్లోత్స్, ఆర్నమెంట్స్, ఉటెన్సిల్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, వెపన్స్ అండ్ యానిమల్స్, వీటన్నింటిని కూడా వాళ్ళ సమాధులతో పాటు పూడ్చిపెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళ ఆభరణాలు కానీ, వాళ్ళు వాడేటటువంటి వస్తువులు కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ, వెపన్స్, మన తాలూకా ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి, యానిమల్స్ అంటే జంతువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెంచుకునే జంతువులు, వాటిని కూడా పూడ్చిపెట్టేవాళ్ళు. సమ్ టైమ్స్, కొన్నిసార్లు, సో ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బరియల్స్ లో తో పాటు మెన్ అండ్ ఉమెన్ సర్వింగ్ దోస్ రూలర్స్, అంటే ఎవరైతే వీళ్ళకి సర్వెంట్స్ గా ఉంటారో, సేవకులుగా ఉంటారో వాళ్ళని కూడా కలిపి పూడ్చిపెట్టడం అనేది జరిగేదంటాము.
దీస్ ఆర్ అమాంగ్ ద మోస్ట్ ఎలాబొరేట్ బరియల్స్ నోన్ ఇన్ వరల్డ్ హిస్టరీ. బరియల్స్ అంటే శవపేటికలు. ఇంత ఎక్స్పాన్సివ్, ఇంత ఎలాబొరేటివ్, ఇంత హ్యూజ్ బరియల్స్ ప్రపంచంలో ఇవే పెద్దవని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థర్డ్ చాప్టర్ ఇన్ ఎన్సీఆర్టీ హిస్టరీ 6th క్లాస్. సో అందరికీ డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. చక్కగా మన ఎన్సీఆర్టీ కోర్స్ జాయిన్ అవ్వండి, మీ ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది తప్పకుండా ఉంటుంది. సో ఒక మంచి మీ ప్రిపరేషన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ గుడ్ స్టార్ట్ అనేది దొరుకుతుంది. సో బేసిక్స్ అనేవి చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే, పునాదులు స్ట్రాంగ్గా ఉంటే, బిల్డింగ్ కూడా తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ప్రిపరేషన్ కూడా గట్టిగా చక్కగా జరగడం అనేది జరుగుతుంది. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే నెంబర్ తెలుసు కదా, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్, మళ్ళీ నెక్స్ట్ చాప్టర్తో కలుద్దామమ్మా. బాయ్ నాన్న.